అసలు ఏంటి చెల్లి స్వప్న? ఇంటి పేరు చెల్లి. నిన్న కూడా చెల్లి స్వప్న ఏంటి దారుణమైన పేరు పెట్టి ఏంటి ముద్దుగా ఉంది కదా. చెప్పండి, మీ పొదరిల్లు సీరియల్ ఎట్లా ఉంది? పొదరిల్లులో మాదొక ఇరికిల్లు. పొదరిల్లుతో పాటు ఇంకొక సీరియల్ కూడా. ఉమ్మడి కుటుంబం చేస్తున్నా. ఇందులో పూర్, అందులో రిచ్. రిచ్ బాగా నా కూతురు జైల్లో ఉండే సీన్ ఉంది. పట్టు చీరలు సెలెక్ట్ చేస్తున్నారు. రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకొని అమ్మా మాకందరికి గుర్తున్నది అమృతం నుంచి సేమ్ అలానే ఉన్నారు. ఫస్ట్ అమృతం సీరియల్ చేస్తే అమృతం తాగొచ్చు. బట్ అమృతం టైటిల్ సాంగ్ అంటే నాకు ఎంత ఇష్టం. చాలు అంజనేయులు ఆయాస పడిపోకు చాలు మనం ఈదుతున్నా ఒక చెంచాడు భవసాగరాలు. కూని చేసేస్తున్నాం. కూని చేస్తా. ఈటీవీ సంస్థలా అండి, మీ క్యాస్ట్ చూసి నన్ను తీసేశారు. తూర్పు వెళ్లే రైలు, మనసు మమత, చంద్రముఖి, అక్కడ జయంత్ కృష్ణ గారని ఆ సీరియల్ నుంచి తీసేశారని. ప్రాజెక్ట్ మనసు మమత అని మళ్ళీ అదే జయంత్ కృష్ణ చేయడానికి మళ్ళీ అది కూడా చంపేసి అలా. డబ్బుకి కులానికి ఉన్నంత బలము టాలెంట్ కి మనిషికి లేదండి. నేను వ్యభిచారి అన్నారు వాళ్ళు, కులం తక్కువది అన్నారు. ఎంత నరకము చూడాలో. చాలా సార్లు సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయింది. మానసికంగా నేను డిస్టర్బ్ అయ్యి ఒకవేళ నేను చనిపోయినా వద్ద అవుతుంది. పోనీ నేను ఎక్కడ వ్యభిచారం చేశాను చెప్పండి. సో మీ సిగ్నేచర్ డిష్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్తా, చికెన్ ఫ్రై. చికెన్ ఈసారి నన్ను పిలవండి. రండి కాదు, చికెన్ అంతే. ఎప్పుడు చేస్తాను అంతే. బాగా పిచ్చి ఏంటి అంటే అదేదో బొక్కి చికెన్ ఏదో అని కొరియన్ వాళ్ళది. అవే చూస్తాను, కుష కుష కష కష తినేస్తా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో ప్రతిరోజు అందరి ఇంట్లో చూసేది సీరియల్. ఎస్, మన ఇంట్లో ఏది మిస్ అయినా పర్లేదు, కానీ సీరియల్ టైంకి రిమోట్ తీసుకున్నారా ఇంట్లో బ్యాండ్ బాజా భారతే. వాళ్ళకి ఎవరికైనా సరే మన అమ్మలు అస్సలు రిమోట్ ఇవ్వరు సీరియల్స్ టైంలో. సో అలాంటి ఒక సీరియల్ ఆర్టిస్ట్ నేను తీసుకొచ్చేసాను. అండ్ సో ఈవిడ్ని అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే ఉన్నారు. కానీ ఈవిడ నేమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్, ఎవరో కాదు, చెల్లి స్వప్న. నాకు సెర్చ్ చేస్తే మాత్రం ఎప్పుడు అదే వస్తుంది. సో స్వప్న గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్. హాయ్ హాయ్. అసలు ఏంటి చెల్లి స్వప్న? నిజంగానే మీ పేరు చెల్లి స్వప్ననా? ఇంటి పేరు చెల్లి. అయితే చెల్లి స్వప్న అంటే పేర్లు చాలా మంది స్వప్నలు వచ్చేసినాయి. డబ్బింగ్ లో స్వప్న ఉన్నారు, టీవీ నైన్ స్వప్న గారు ఉన్నారు. ఇలాగ ఉండడంతో స్వప్న అంటే ఏ స్వప్న. ఒక్కొక్కసారి వాళ్ళ కాల్స్ కూడా నాకు వస్తున్నాయి, నాకు వెళ్ళాల్సిన కాల్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. దీంతో ఇంకా గుర్తుండిపోవాలి అని అంటే నా ఇంటి పేరుని నేను యాడ్ ఆన్ చేశాను. కానీ ఇది ఎంత ఫంటానికి అయిపోతుందంటే అవార్డ్ ఫంక్షన్స్ లోని కానీ. నిన్న కూడా నేను ఫ్రెండ్ కొంచెం ట్రాఫిక్ జామ్ లో ఉండి వేరే ఫ్రెండ్ త్రో నేను రావాల్సి వచ్చింది. అప్పుడు కూడా అంతే, చెల్లి స్వప్న ఏంటి దారుణమైన పేరు పెట్టుకున్నా. అంటే దారుణం ఏంటి, ముద్దుగా ఉంది కదా, ఎంత చక్కగా ముద్దుగా చెల్లి అని పిలవచ్చు. అంటే ఉరక స్వప్న, డేంజరస్ పిలవ నువ్వు అనేసి తిడుతున్నారు. అలా నాకు ఇష్టం. స్వప్న పేరు అమ్మకి చాలా ఇష్టం. మా ఇంటి పేరు నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే మా స్ట్రీట్ నేమ్ కూడా చెల్లెవారి వీధి. అంటే ఆ స్ట్రీట్ అంతా మా సర్నేమ్ వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా అలాగా తగ్గి ఒక 7 హౌసెస్ వరకు కూడా మా సర్నేమ్ వాళ్ళే ఉంటారు. మరి ఇంక జనరేషన్ కి ఎవరు ఎందుకు తక్కువ అయిపోతున్నారంటే ఒక్కొక్క మగ పిల్లడే పుడతాడు, వాడికి మళ్ళీ ఒక్కడే పుడుతున్నాడు. అలాగైపోతుంది. అందువల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మళ్ళీ మగ పిల్లలు ఇంతమందిని అనుకో, అప్పుడు మళ్ళీ సర్నేమ్ పొడి అవుతుంది. అలా. కానీ అప్పుడు అంత ఎఫర్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఎక్కడ ఒక్కరితో ఆపేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎఫర్ట్ చేసే అంత తమ్ముడికి మ్యారేజ్ అయింది, తనకి కూడా బాబు. ఒక్కరితో ఆపేస్తామని అన్నారు. అన్న తర్వాత లేదు, ఇద్దరు ఉంటే మనం లేనప్పుడు వాళ్ళిద్దరు ప్రేమగా మాట్లాడుకుని అలాంటివన్నీ బాగుంటాయి అది ఇది అని అందరూ మోటివేట్ చేశారు. అలా అయినా సరే 3 years మొండిగానే ఉన్నారు. తీరా చూస్తే ఒక 3 years బ్యాక్ అమ్మ కాలం చేశారు హార్ట్ అటాక్ తో. సో మా మరదలకి అమ్మ అంటే కొంచెం ఇష్టం, చాలా ప్రేమగా అది ఉంటారు అది అని. ఒకవేళ అమ్మ కానీ పుడుతుందేమో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ బాబాయ్ పుట్టాడు అమ్మాయి అనుకున్నా.
ఎందుకంటే అమ్మ నాకే పుట్టాలి. కానీ లేదు, ఆ ఛాన్స్ లేదులే. అలా ఎందుకలా? మీరు మాత్రం మ్యారేజ్ చేసుకోరా? నాట్ ఇంట్రెస్ట్. సరే అది వదిలేద్దాం, ఇంకా పెద్ద టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. నువ్వు చాలా లేదు, చాలా లేదు. సార్లు నన్ను దగ్గర దగ్గర ఒక 6 months లేదా 1 year నుంచి అడుగుతున్నట్టు ఎప్పటి నుంచో 1 year నుంచి మీరు ప్రసాద్ ల్యాబ్ లో కనిపించిన ప్రతిసారి నేను ఉంటాను. కదా. అక్కడ అడుగుతున్నా అడుగుతున్నాను. కాబట్టి మన ముచ్చట్లు చాలా ఉంటాయి డెఫినెట్ గా అన్ని స్టార్ట్ చేస్తా, దీన్ని కూడా మళ్ళీ మధ్యలో తీసుకొస్తాను. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వట్లేదు, మధ్యలో తీసుకొని వస్తాను. సో చెప్పండి, మీ పొదరిల్లు సీరియల్ ఎట్లా ఉంది ఏంటి? సూపర్. పొదరిల్లులో మాదొక ఇరికిల్లు, మిడిల్ క్లాస్ ఇల్లు. అయితే బాగుంది చాలా. వరాలు క్యారెక్టర్ అన్నమాట, క్యారెక్టర్ నేమ్. చాలా ఇయర్స్ 3 years తర్వాత నాకు మళ్ళీ సీరియల్ ఎంట్రీ అన్నమాట. మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా. నిజానికి డైరెక్ట్ మదర్ క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయకూడదని కాదు, సీరియల్స్లో మదర్ చేయలేదు, మూవీస్లో మదర్ చేస్తున్నా. ఎందుకంటే బిగ్ స్క్రీన్కి కొంచెం ఎందుకో తెలీదు, మనం కొంచెం హ్యూజ్గానే కనిపిస్తాం. అలాగా హీరో మదర్, హీరోయిన్ మదర్ అలా పిలుస్తున్నారు. అవి అక్కడ వర్కౌట్ అవుతుంది. తక్కువ సీన్సే కదా ఉంటాయి, కనిపించేది ఎంత ఉంటుంది మదర్ క్యారెక్టర్కి. సో సీరియల్కి మదర్ నేను ఎప్పుడూ చేయలేదు. చేయాలా వద్దా అనుకుంటా ఉన్నా. సరే చేద్దాం, ఎందుకంటే క్యారెక్టర్ బాగుంది. గడుసుగా మాట్లాడడం, అదంతా షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు వాళ్ళంతా కూడా చాలా ఫన్ ఫీల్ అవడం, అందరినీ చిన్న లేదు పెద్ద లేదు అందరినీ కూడా గదమాయిస్తూ మాట్లాడడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నాకు క్యారెక్టర్ నచ్చింది. మదర్ అయినా సరే ఓకే అని. మంచి టీం, డైరెక్టర్ నరేష్ గారు సూపర్. అన్నిటికన్నా సూపర్ ఏంటంటే అక్కడ స్క్రిప్ట్ ఆసం శ్రీనివాస్ గారు అని ఆయన రాస్తున్నారు. ఆయనకి మామూలుగానే చాలా రైటర్స్లో మంచి పేరుంది. అలాంటిది సక్సెస్ఫుల్. మా టీవీలో 2 సీరియల్స్కి నాకు రాస్తున్నట్టు తెలిసింది ఈ మధ్య కాలంలో. 2 సీరియల్స్ కూడా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. అంత మంచి రైటర్ దగ్గర, అంత మంచి డైరెక్టర్ దగ్గర, మంచి ప్రొడక్షన్ దగ్గర వర్క్ చేస్తున్నాం. అది సాటిస్ఫాక్షన్. అన్ని సంవత్సరాల తర్వాత వర్క్ వచ్చిన అది పొదరిల్లుతో పాటు ఇంకొక సీరియల్ కూడా చేస్తున్నారు కదా మీరు? ఉమ్మడి కుటుంబం చేస్తున్నా జీ తెలుగుకి. అదేంటి అని అంటే ఫస్ట్ వాళ్ళు గెస్ట్ రోల్ అని పిలిచారనమాట. సెకండ్ హీరోయిన్కి మదర్ క్యారెక్టరే కానీ గెస్ట్ రోల్, ఓన్లీ ఒక అకేషన్లో వచ్చి కలిసి వెళ్ళిపోతారు మీరు అనేసి అన్నారనమాట. అంటే సరే ఒక్క సీన్కే కదా, గెస్ట్కే కదా అని వెళ్ళా. అది అనుకోకుండా మళ్ళీ ఆ కథలోకి రావాల్సి వచ్చింది. మేబీ ఈరోజు టెలికాస్ట్తో అయిపోయినట్టుంది నేను అనుకుంటున్నాను. మేబీ అలా. అది కూడా మంచి క్యారెక్టర్. ఇందులో పూర్, అందులో రిచ్. రిచ్ బాగా. అసలు ఎలా అంటే నా కూతురు జైల్లో ఉండే సీన్ ఉంది. పట్టు చీరలు సెలెక్ట్ చేస్తున్నారు సార్. ఎంత రిచ్ అయితే మాత్రం అని అంటే, లేదండి ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారండి అంటున్నారు. అయ్యే బాబోయ్ అలా చేయకండి సార్, మీకు దండం పెడతాను. అంత రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకొని, అమ్మా నువ్వు ఎందుకు జైల్లోకి వెళ్ళాలని ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది సార్ అని బతులాడుకొని, కొంచెం రిచ్లోనే కొంచెం నార్మల్గా ఉన్నది కట్టుకుంటాను సార్ అని ఆ కాళ్ళ వేళ్ళ పడి బతులాడుకొని కట్టుకుని ఆ సీన్స్ చేశాను. ఇప్పుడు అలాగుంది రిచ్ చావులు. రిచ్ చావులు కూడా మరి అలా సూపర్ అసలు. సో మాకందరికి గుర్తున్నది స్వప్న గారు అమృతం నుంచి ఇప్పుడు వరకు సేమ్ అలానే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు కొంచెం కూడా చేంజ్ లేదు. కాబట్టి మీరు ఆ పిక్చర్ ఈ పిక్చర్ కూడా మేము చూసుకున్నాం అనమాట. సో ఎలా అలాగా అసలు? అంటే అందుకే ఎవరు ఆర్టిస్ట్ వచ్చినా సరే ఫస్ట్ అమృతం సీరియల్ చేస్తే అమృతం తాగొచ్చు. అమృతం తాగామనుకో ఆటోమేటిక్ గా ఎప్పుడు అంతే కదా, దేవతలు వాళ్ళంతా కూడా అమృతం తాగరు కాబట్టి ఎప్పుడు అందంగా ఉంటారు. అలాగే మనం కూడా. అంటే మీరు సీరియల్ చేశారనమాట, అమృతం తాగలేదు. అమృతం ఏదైతే అవార్డు వచ్చిందా లేదా, ఇప్పుడు అలా అనుకుంటే అమృతం సీరియల్ ఇప్పుడు కూడా మీరు చూడండి దానికి ఫ్యాన్ అయిపోతారు. అసలు ఏ ఎపిసోడ్ వచ్చినా సరే ఎవరైనా స్క్రోలింగ్ లో వచ్చినా సరే ఆపరు, అది చూసేస్తారు. అది ఎక్కడ ప్లేస్ అయినా సరే అంత ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ లో చేసినప్పుడు
ఎవర్ గ్రీన్ స్టార్స్ చెయ్యకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. బట్ అమృతం టైటిల్ సాంగ్ అంటే నాకు ఎంత ఇష్టం. నాకు ఇప్పటికే ఇష్టం. రీల్స్ కానీ ఈజీగా వచ్చేస్తది కదా పాడడానికి. అసలు చాలా "అరే ఆంజనేయులు" అనుకుంటా వాళ్ళే బాగుంది, పాడొచ్చు ఇంకో 2 లైన్లు. వదిలే ఆయాస పడిపోకు చాలు. మనం రెండు మనం చెంచాల చాలా భవసాగరాలు. భవసాగరాలు, కరెంటు వాళ్ళు feel రెండు అవుతారేమో, రాసిన వాళ్ళు పాడిన వాళ్ళు కాపీరైట్ వేస్తారంట. అని కాదు, కూనీ చేసేస్తున్నాం అని. పుని చేస్తా లేదు, ఇంతకు మించి పాడట్లేదు. పాడలేదు. ఏదో అమృతం కాబట్టి కొంచెం సాహసం చేసాం అంతే. ఆ, ఆస్వాదించాం అంతే. అలా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. సో ఎందుకు మీరు అంత ఆ టైంలో అంత పీక్ ఆఫ్ సీరియల్ చేశారు? సో ఈసారి ఈ క్వశ్చన్ తర్వాత అడుగుతా, ఫస్ట్ అమృతం గురించి అడుగుతాను. సో మీరు చేసేటప్పుడు, అమృతం చేసేటప్పుడు అసలు ఎట్లా ఉండేది, అసలు ఏంటి, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎన్ని డేస్ లేదు, ఎంజాయ్ చేయలేదబ్బా, భయపడ్డాం బాగా. ఎందుకు అని అంటే అప్పుడు ఎలా ఉండేదంటే బై హార్ట్ చేస్తే గానీ మనం డైలాగ్ మనకి ఎవరు ఇప్పుడు ఇచ్చినట్టు ప్రాంప్టింగ్స్ అయ్యి ఏమి ఇచ్చేవారు కాదు. బై హార్ట్ చేయాలి, కంపల్సరీ డైలాగ్ బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేసి చెప్పడంలో అక్కడ హర్షవర్ధన్ గారు, రాగిణి గారు, అందులో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో హనుమంతరావు గారు, వీళ్ళంతా కూడా నిష్ణాతులు. అంటే ఎన్నో ఎపిసోడ్స్ చేసేసి ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము అప్పుడే వచ్చిన బాలబచ్చాలు. ఎలా ఉంటది, లేదు వాళ్ళతో ఈక్వల్. అందులోని కామెడీ అనేసరికి చిన్న పంచింగ్ ఉంటది. రెగ్యులర్ డైలాగులు వేరు, అది వేరు. ఎవరైనా సరే, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే బై హార్ట్ చేసి చెప్పాలి. అయితే బై హార్ట్ చేయండి అని సీన్ పేపర్లు ఇస్తే జ్వరం వచ్చేసి ఇంత చదవాలని. బైలాక్ నాకు ఏంటి అని అంటే, నేను వాయిస్ ఓవర్స్ చేసి వచ్చాను అనమాట. వాయిస్ ఓవర్స్కి ఎలా ఉంటుందంటే, ఒకసారి చదివామంటే యాడ్ పబ్లిసిటీ ఇవన్నీ ఒక్కొక్కసారి 2 సార్లు మనం చదివామంటే చాలా వరకు మనకి మెమరీలో ఉండిపోవాలి. మనం వెతుక్కొని చెప్పడానికి ఉండదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. అదంతా యాడ్కి ఒక 30 minutes అని, 30 seconds అని, 1 minute అని ఇలా ఉంటుంది. ఆ 1 minuteలో వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ అవగొట్టేయాలి. కాబట్టి మనం చాలా బాగా చదువుకొని ఉండాలి. అది నేనేం చేసేదాన్ని, ఎగ్జామ్కి వెళ్ళినట్టే చదివేసుకునేదాన్ని. చదివేసుకోవడం వల్ల నాకు ఆ సార్ వాళ్ళతో, హర్ష సార్ వాళ్ళతో చేయడం చాలా ఈజీ అయిపోయింది అనమాట. అది నాకు ఎంత ప్లస్ అయిందంటే, ఈ రోజు కూడా హర్షవర్ధన్ గారు వాళ్ళంతా నాకు ఎక్కడ కనిపించినా చాలా సొంత పిల్ల కింద నన్ను పలకరించడం, దగ్గరికి తీసుకోవడం చేస్తారు. ఆ రోజు నాకు మొదటి పరిచయమైన రాగిణి గారిని నేను మామూలు రాగిణి గారు అంటే, ఏ లేదు అక్క అని పిలువు అనేసి అన్నారు. ఆ అక్క ఈ 20 years కూడా ఇప్పటికీ అక్క అని పిలుస్తుందని, అదే గుడ్ రిలేషన్, అదే ఎప్పుడు కలిసిన అమృతం కోసం మాట్లాడుకుంటాం. అంత మంచి ఫ్రెండ్షిప్ అదంతా. అది అంత కష్టంలోంచి ఇష్టం ఉండేది. కొంచెం నాకు సీన్ పేపర్ చూసినప్పుడు భయం వేసేది, కానీ యాక్ట్ చేసినప్పుడు నాకు ఈజీగానే అనిపించేది. అలా అమృతం. ఓకే. సో బెస్ట్ మెమరీస్ అంటే అమృతంతో మీకు? అమృతంలో ఇది మోర్ సూపర్ మార్కెట్ గురించి ఒక ఎపిసోడ్ చేసాం. ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక కొటేషన్తో ఉంటుందన్నమాట. నిజానికి అది నేను చేయాలని హర్ష గారు అన్నారు, కానీ ఆ రోజు నేను అవుట్డోర్ షూట్లో ఉన్నా. ఆ ముందు రోజు ఉంటే, స్వప్న నేను ఈ ఎపిసోడ్ మీతోనే చేయాలనుకుంటున్నాను, మీరు వస్తారా అని అడిగారు. నిజానికి ఆ రోజు నైట్ అయిపోయింది, కానీ అక్కడి నుంచి వచ్చేసరికి ఇన్ టైంకి రీచ్ అవుతానో లేదో అని భయం. కొత్త వాళ్ళం కదా, దట్టు మనం లేటుగా రావడం ఏంటి. ఇంతకుముందు షూటింగ్ టైం అంటే టైంకి అలా స్టార్ట్ అయిపోయేది. నేను సార్ ఇలాగ అవుట్డోర్లో ఉన్నా అంటే, పర్వాలేదు వచ్చేలోపు అదేంటి సూపర్ మార్కెట్ షార్ట్స్ అయ్యి తీసుకుంటారు, కానీ నువ్వు వచ్చేసే అని అన్నారు. నేనేమో మామూలుగానే, నలుపు అంటే వచ్చిన కొత్తలో ఊరి నుంచి వచ్చిన నలుపు, కారు నలుపు, ఇప్పుడేం తెల్లగా అవ్వలేదులే ఊరికి అట్లా అంతేగాని వచ్చాను వితౌట్ మేకప్. ఎందుకంటే టైం అప్పటికే మనకి అయిపోతుంది, అంతే. డ్రెస్ చేంజ్ వచ్చేసే అన్నారు. ఆ జుట్టుకి ఇలా పిన్నేదో పెట్టుకొని వెళ్ళి చేసేసా. కానీ ఆ ఎపిసోడ్ ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అనేదాన్ని ఇప్పుడు కూడా ఎక్కడైనా బస్సెస్లో కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు అది నన్ను వెనక్కి తిరిగి చూడడం కోసమని అది గుర్తు చేస్తారు, బాగా అనిపిస్తుంది అలా. అది ఆ ఎపిసోడ్ సూపర్ మెమరీ.
నాకు. సో అమృతంలో మంచి మంచి యాక్టర్స్ అందరూ చాలా మంది మ్మ్. దాంట్లో వచ్చి చేసి వెళ్తూ ఉండరు. రాగిణి మ్మ్. గారే కానివ్వండి, మ్మ్. అండ్ మన ఇంటూరు వాసు గారే కానివ్వండి, మ్మ్. మన సార్వాడు పాత్రలో తన పేరు మర్చిపోయాను కానీ శివనారాయణ గారు. శివనారాయణ గారు ఆ క్యారెక్టర్లు అలా గుర్తుండిపోయినాయి మాకు చెప్పాలి అంటే కనుక. అలాంటి మంచి ఎపిసోడ్స్ లో అలాంటి మంచి కాస్టింగ్ మధ్యలో మేము కూడా చేసాం కాబట్టి ఈ రోజు వరకు మమ్మల్ని మీరు గుర్తుపెట్టుకున్నారు ఉమా గారు. yes, లేదు yes. అని అంటే అది ఎలా జరుగుతుంది కదా. ఒక టైంలో మేము చేసే టైం నిజంగా కొద్దిగా అంటే గోల్డెన్ పీరియడ్స్ లాస్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఇంకా novels లో కథలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడంటే క్రియేటివిటీ, ఎవరికి తోచిన కథ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ చేసేయడము అలా చేస్తున్నారు. అప్పుడు అలా కాదు, మంచి మంచి నోవెల్స్లో అన్ని కథలు తీసుకొని చేసేవాళ్ళు. అలా చేసిన కథలో నేను ఎక్కువ నావెల్స్ చేశాను. నన్ను నావెల్ హీరోయిన్ అనేవారు అనమాట. దూరదర్శన్కి నేను చేసిన అన్ని నావెల్సే, అన్ని హీరోయిన్ చేశాను. అన్ని నావెల్స్. నావెల్కి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎంట్రీ, ఒక ఎగ్జిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అలాంటి కథలకి నేను చేయడం వల్ల దూరదర్శన్ వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు మంచిగా చేస్తుంది. అంటే అందులోని యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఉండేవి, దట్టు నాకు లీడ్ పడేవి. అది నా అదృష్టం అంతే. సో దూరదర్శన్ లో మీరు ఎన్ని సీరియల్స్ చేశారు? దగ్గర ఒక 30 సీరియల్స్ అలా చేసుంటాను. దూరదర్శన్ లో 30 సీరియల్స్. చేసుంటా. సో కొన్ని బాగా మీకు నేమ్ వచ్చినాయి దూరదర్శన్ లో? ఊహల పల్లకి, సుమతి, అనురాగధార, వివాహ బంధం, చాలా ఉన్నాయి. చాలా అన్ని అంటే ఆల్మోస్ట్ చెప్తున్నా కదండి, ప్రతి ఒక్కటి కూడా ఇదేంటి నవల్ నుంచి తీసుకున్నది. వాళ్ళకి ఏంటంటే కథ అంతా ముందే సబ్మిట్ చేసేయాలి, అందులో మార్చడానికి ఉండదు. కాబట్టి క్యారెక్టర్కి ఎలాగ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండేటివి కాదు. మంచి కథలు చేసుకున్నా అండి, అసలు చాలా చాలా మంచి కథలు. ధరణి అని ఒకటి చేశానండి. అసలు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అయితే రైటర్ గారు ఒక రోజు వచ్చి నీల్ డౌన్ చేసేసారు. బాబ్జీ గారని ఆయన నీల్ డౌన్ చేసి, రాస్తామమ్మా కానీ అంత ఫీల్ చేస్తారా, మాకెంత తృప్తిగా ఉందో తెలుసా అంటే. రైటర్ వాళ్ళు ఊహించినట్టు గనక మనం యాక్ట్ చేయగలిగితే వాళ్ళ మనసు తృప్తి ఉంటుందండి, మామూలుగా ఉండదు. అలా చాలా మంది రైటర్స్ నన్ను మెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఒక గోల్డెన్ పీరియడ్ అనుకోండి అది. అలా కానీ అన్ని సీరియల్స్ చేసి అంత ఫేమ్ చూసి, సో ఈటీవీలో దాని తర్వాత ఈటీవీలో కూడా మీరు ఈటీవీలో కూడా మంచి మంచి సీరియల్స్ చేశారు. తూర్పు వెళ్ళే రైలు, మనసు మమత, చంద్రముఖి, ఇలాగా మంచి సీరియల్స్ చేశాను. ఇంకా శుభలేఖ అని ఒకటి, చాలా అంటే కొన్ని పేర్లు గుర్తులేవు కానీ మంచి ప్రాజెక్ట్, అంటే ఇది బాగుంది అనుకునే ఇవి చేశాను. మనసు మమత అప్పుడు హరితేజ కూడా దానిలో. అంటే జనరేషన్స్ చేంజ్ ఉండేవండి, ఒక్కొక్క జనరేషన్ అయ్యాక ఇంకొక జనరేషన్ అలాగ వచ్చేవారు. నాది 3rd జనరేషన్కి వచ్చింది అనమాట. అలా హరితేజ గారి టైంలో మీరు లేరు? నేను లేను, వాళ్ళదంతా ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ వాళ్ళే చేశారు, మాది 3rd జనరేషన్. ఓకే, అట్లా. తూర్పు వెళ్ళే రైలు కూడా అదైతే అది 2nd జనరేషన్కే చేశాను, హీరోయిన్ క్యారెక్టర్. అసలు అది నా లైఫ్లో ఒక చిన్న టర్నింగ్ పాయింట్. నాకు తూర్పు వెళ్ళే రైలు చేయడం అనేది నేను చాలా చాలా ఇష్టపడి చేసింది. నాకు ఆ క్యారెక్టర్ని నువ్వే చేయాలి అని చెప్పిన అనిల్ కుమార్ గారికి లైఫ్ లాంగ్ నేను అసలు ఆయనకి రుణపడి ఉంటాను. ఎందుకనంటే మల్లెమాలలో శ్యాంప్రసాద్ గారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం అనేది ఒక గిఫ్ట్ కింద ఫీల్ అవుతాం. సో అలాంటి దాంట్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కోసం నువ్వు చెయ్యి స్వప్న అని ఒక డైరెక్టర్ గారు కంపల్సరీ నువ్వే చెయ్యి క్యారెక్టర్ అని నన్నే చాలా మంది వచ్చారు. కానీ దూరదర్శన్లో అమ్మాయి అన్ని హీరోయిన్స్ చేస్తుంది, చాలా ఫీల్ ఉన్నవి చేస్తుంది, తను చెయ్యాలని అనిల్ కుమార్ గారు పట్టుపట్టి నాకు ఇచ్చారను. అది చాలా 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 హ్యాపీయెస్ట్ ప్రాజెక్ట్. అది చాలా చాలా సాడ్ ప్రాజెక్ట్ కూడా. నేను అది ఎంత ఇష్టపడి చేశానో ఆ క్యారెక్టర్ నాకు నెక్స్ట్ నాది డ్యూయల్ రోల్ అవుతుంది. అందులో కథ కూడా నాకు చెప్పేశారు ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అక్కడ జయంపు కృష్ణ గారని ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన కొంచెం కాంప్లికేట్ చేశాడు అక్కడ మ్యాటర్స్ని. అదంతా ఆ కాంప్లికేషన్లోకి నేను వెళ్ళలేక సారీ చెప్పడంతో నన్ను ఆ సీరియల్ నుంచి తీసేశారనమాట, చంపేశారు నన్ను. చాలా ఇప్పుడు కూడా నేను ఆ తర్వాత కూడా
వెళ్ళిన ప్రాజెక్ట్ మనసు మమత అని, ఆ ప్రాజెక్ట్లోని మళ్ళీ మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు అదే అనిల్ కుమార్ గారు మళ్ళీ నన్ను తీసుకొచ్చారు. మళ్ళీ అదే జయంత్ కృష్ణ గారు అనే ఆయన కాంప్లికేట్ చేయడంతో సడన్ గా మళ్ళీ అది కూడా చంపేసి అలాగే బయటికి తీసుకొచ్చేసారు. బట్ ఎందుకు ఆయనకి మీకు అంత ఈగో క్లాషెస్ ఏమన్నా? ఈగో ఏం కాదండి, అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. అది చెప్పుకోవడం వల్ల నో యూజ్. ఎందుకనంటే ఇండస్ట్రీలో ఇలాంటి కామన్. మనం దాంతో ఫైట్ చేసుకోను, దాంతో ప్రాణాలు వరకు తెచ్చుకునే దానికంటే కామ్గా ఉండడం బెటర్. రెండు మనం చెప్తే నమ్మేటోళ్ళు కూడా ఉండాలి. మనం ఏదన్నా చెప్తే అది నిజమేనేమో అని నమ్మే వాళ్ళు ఉండాలి. అలా లేదనుకోండి, మనం అక్కడ ఎంత ఫైట్ చేసినా ఫెయిల్ అయిపోతాం. అలా ఇంకా నా మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ ఏదైనా నాకు విరోధంగా జరుగుతుంది అనుకోండి, నేను కామ్ అయిపోతాను తప్పితే ఫైట్ చేయను. ఎప్పుడు ఫైట్ చేస్తాను, అది నా వరకు కరెక్ట్గా నన్ను ఫేస్ చేసి గనక చెప్తే నేను కరెక్ట్ ఆన్సర్ చేస్తాను. నన్ను పోక్ చేశారనుకోండి, పోక్ చేయడము, ఇండైరెక్ట్గా నన్ను ఇబ్బంది పెట్టడమో జరిగితే మాత్రం నేను అక్కడి నుంచి స్మూత్గా అనుకుంటారు చాలామంది, చేతగానితనము అంత చేస్తే స్వప్న చాలా పౌరుషంగా ఉంటుంది కదా, ఎందుకు ఫైట్ చేయదు అది ఇది అనేసి అంటారు. ఫైట్ చేయలేక కదండి, నాకు చాలా ఓపిక, బలము అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ నెగ్గము మనము. డబ్బుకి కులానికి ఉన్నంత బలము టాలెంట్కి మనిషికి లేదండి. మనకి పెద్ద కులం అయి ఉండి మంచి డబ్బు ఉందనుకోండి, మనం తప్పు చేసిన రైటే. అంటే పెద్ద కులం వాళ్ళే తప్పు చేస్తారు లేకపోతే చెయ్యరు అని కాదు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్లో కూడా ఒక అవార్డ్ ఫంక్షన్కి లేట్గా నేను వెళ్ళానని చెప్పేసి, లేట్గా అవార్డ్ కుదిరితే వెళ్తాం లేకపోతే వెళ్ళాం, అదేమో డబ్బులు ఇచ్చి మనకి ఇచ్చేది కాదు అది కదా. వీళ్ళకి తక్కువ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి వీటి వాల్యూ తెలీదు, మనం ఉన్నతమైన కుటుంబం వాళ్ళం కాబట్టే ఈ ఫంక్షన్స్కి వీటికి వాల్యూ తెలుసు అది ఇదని లేడీసే అక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్. అరే లేట్ అయినా ప్రోగ్రామ్కి వచ్చింది అని అనలేదు. వాళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళే, మేము అమ్మ అని పిలుస్తాము అలాగా. కానీ చాలా నీచంగా మాట్లాడారు. అంటే అలా ఆ మాట అన్నందుకు నేను నిజానికి నేను కేసు వేయొచ్చు వాళ్ళ మీద. ఇప్పుడు ఉన్నాయి కదండి, తక్కువ కులం గురించి మాట్లాడితే కేసు వేయొచ్చు. కాకపోతే టైం, ప్రతిదానికి ఒక టైం ఆన్సర్ చెప్తుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. కాలం ఆన్సర్ చెప్పకుండా ఉండదు. అన్యాయం చేసిన వాళ్ళు మనం ఇప్పుడు బతికిపోయామని అనుకుంటామేమో కానీ దేవుడు ఆన్సర్ చెప్పకుండా ఉండడు. అది నా నమ్మకం, అంతే. అలా. సో ఇప్పటికీ కులాలు అండ్ దీని మీద, క్యాస్ట్ మీద ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అంటారా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పటికీ అనకండి, ఎప్పటికీ ఉంటాయి. ఎందుకనంటే ఈ రోజు చనిపోయిన వాళ్ళు ఏం తెలుసుకొని చనిపోయారో తెలీదు. ఈ రోజు పుట్టే వాళ్ళకి మళ్ళీ కొత్తగా సొసైటీ అంటే ఏంటి అని నేర్పించాలి మనం, అవునా కాదా? వీడు పిల్ల ఎదిగేసరికి అప్పుడు జనరేషన్ బట్టి ఎలాంటి యాటిట్యూడ్లో పెరుగుతారనేది మనకి తెలియదు. కులము ఇలాంటివి అనేది ఎప్పటికీ చావవు. ఎలా అంటే ఎంత అవమానపరుస్తారు అని అంటే మనం ఊహించలేము అంతలా. ఇంకొకటి, ఈ క్యాస్ట్ పరంగా వచ్చేది లేదా డబ్బు అహంకారంతో మాట్లాడేటోళ్ళు వీళ్ళంతా కూడా అవతల వ్యక్తిని బ్లేమ్ చేస్తుంటే, ఎవరైతే డబ్బు బలము పెద్ద కులంతో ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ ఎప్పుడు కూడా పేదవాడికి, డబ్బు లేనివాడికి సపోర్ట్ చెయ్యరు. సో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ కూడా నేను ఒకటి చూశాను. సో ఒక పెద్ద ప్రొడక్షన్, ఆల్రెడీ మీరు నేమ్ చెప్పారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఈటీవీ సంస్థ లాంటి పెద్ద ప్రొడక్షన్ లో మీ క్యాస్ట్ చూసి నన్ను తీసేశారు, ఒక ప్రోగ్రామ్ నుంచి ఇమీడియట్ గా అప్పటికప్పుడు తీసేశారు అని మీరు ఇంతకు ముందు మాట్లాడారు. ఇది నిజంగా అప్పుడు అట్లా జరిగిందా? అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది అనేది ఇంతకు ముందు ఇంటర్వ్యూలోనే చెప్పాను. అది చెప్తే కూడా ఇప్పుడు బోర్. అది ఇప్పటికీ జరుగుతుంది అంటే జరుగుతుంది. యాక్చువల్గా నేను డైరెక్షన్ చేస్తానండి, నాకు వచ్చు, డైరెక్షన్ చేయడం వచ్చు, స్క్రిప్ట్ రాసుకోవడం వచ్చు. నేను షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ స్క్రిప్ట్లు నేనే రాసుకొని నేనే డైరెక్షన్ చేస్తాను. చాలామంది ఫ్రెండ్స్కి నేను స్క్రిప్ట్ రాసిస్తాను అనమాట.
అది నాకు ఎలా అంటే మేము క్రిస్మస్కి నాటికలు అయ్యి వేస్తాం కదండి చర్చిలో, అలాగ రాయడం నాకు ఇచ్చేవారు అనమాట. క్రిస్మస్కి ఏదైనా నాటిక రాయి అలాగే చిన్నప్పుడు ఇచ్చేవారు. అప్పుడు రాయడం అలవాటు. అదే అలవాటు నేను అలవాటుగా ఉంచుకున్నా. ఆ కథ రాయడం అనేది గాడ్స్ గిఫ్ట్. ఒక కొత్త కథ, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడమే కథ అనేది. నేను అది డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. నేనే సొంతగా స్క్రిప్టులు రాసుకొని నేనే చేస్తున్నాను. ఇలా చేస్తున్న టైంలోని నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, అసోసియేషన్ నుంచి రమణారెడ్డి గారని ఒక ఆయన ఫోన్ చేసి, స్వప్న నీ షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగున్నాయి, నువ్వే డైరెక్షన్ చేసుకున్నావు కదా, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాంట్లో అసలు అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు తీసుకుంటావా అని అడిగారు నన్ను. అయ్యి బాబోయ్, కార్డు తీసుకునేంత డైరెక్టర్ని కాదండి, నాకేం తెలియదు, నాకు తెలిసిందంతా చేశాను, చాలా బాగా చేశారు స్వప్న, తీసుకోండి అని అడిగారు. అడిగితే నాకు రామశంకర్ గారని దూరదర్శన్లో సీరియల్స్కి డైరెక్షన్ చేసేవారు. ఆయన చాలా పెద్ద ఆయన, మంచి ఆయన. ఆయన నన్ను లుక్ లైక్ వాళ్ళ డాటర్ లాగా నన్ను చూసుకునేవారు అనమాట. సరదాగా అలాగ ఉంటున్నాను అని చెప్పేసి. ఆయన ఏం చేశారంటే, నేను ఏదైనా నాకు కొత్త ప్రాజెక్ట్ వచ్చినా, ఆ ప్రొడక్షన్ ఎవరు అనేది నాకు తెలియకపోయినా నేనేం చేసేదాన్ని, ఆయనకి ఫోన్ చేసి, ఆయన డైరెక్టర్ కదా, ప్రతి ప్రొడక్షన్ తెలుస్తుంది సార్, నా పలానా దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది సార్, అది కరెక్టేనా, నేను చెయ్యొచ్చా అని అడిగేదాన్ని అనమాట. ఒక 2 minutes లేదా ఒక 5 minutes టైం ఈ స్వప్న, నేను కనుక్కుంటానని, పలానాది వద్దమ్మా, బాగోదు, నువ్వు చేయలేవని, కానీ చాలా బాగుంటుంది, నువ్వు వెళ్ళు, ఫ్యూచర్ ఉంటుంది, ఇలాగ నాకు మంచి సలహాలు ఇచ్చేవారు ఆయన. రామశంకర్ గారు ఆయన పేరు. ఆయన రైటర్ అసోసియేషన్లో ఆయనకి మెంబర్షిప్ ఉందన్నమాట. అయితే ఆయనకి నేను ఫోన్ చేసి, ఇలాగ నేను షార్ట్ ఫిలిమ్స్ అయి తీస్తున్నాను కదా సార్, నేనే రాసుకొని, సో నన్ను ఇలా మెంబర్షిప్ కార్డు తీసుకోమన్నారు అని అడిగా. నువ్వు రాస్తేనే కదా డైరెక్షన్ చేయగలవు, అంటే రాయడం ఉంది కాబట్టి నువ్వు రైటర్ అసోసియేషన్లో తీసుకో అనేసి అన్నారు. అయ్యో బాబు, ఇన్ని కార్డులు నేనేం చేసుకోను సార్, అసలు ఏం చేసుకుంటాం, నో యూజ్ కదా, ఏదో బయట ప్రొడ్యూసర్స్ దొరికారు, నీ దగ్గర మంచి కథ ఉందన్నావు కదా, చేసుకో అని అన్నారు. చిన్ని అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అంటే ఇంత బడ్జెట్లో అలాగ ఉండేవి కాదు కదా అండి. అంటే నేను తీసుకోనండి, ఊరుకోండి సార్ అంటే, స్వప్న నేను ఊరుకోను, కంపల్సరీ తీసుకో, మా దగ్గర కావాలితే అక్కడ కూడా తీసుకుంది, కానీ అంటే నా దగ్గర నీ డబ్బులు ఉండవు సార్, నాకు వద్దు అనేసి అన్న నేను. అంటే లేదు తీసుకోమని అడిగారు. ఆ సార్ చెప్పారంటే ఏదో ఒక మంచి ఉంటుందండి, కానీ నేను వెళ్ళాను, మెంబర్షిప్ తీసుకున్నాను, అయిపోయింది. ఎందుకు మెంబర్షిప్ అప్పుడు తీశారు, అది నిజానికి టీవీ రైటర్స్ అసోసియేషన్. టీవీ రైటర్స్లోకి షార్ట్ ఫిల్మ్ రైటర్స్ని ఎందుకు తీసుకున్నారంటే, వాళ్ళ అసోసియేషన్ ఇంకా ఫామ్ అవ్వలేదండి. పెద్దగా ఫామ్ అవునప్పుడు ఏం చేస్తారంటే, నావెల్స్ రాసేవాళ్ళని, షార్ట్ ఫిల్మ్స్ రాసేవాళ్ళని మొత్తానికి రాసేవాళ్ళని కొంతమందిని ఒక 100 members లాగా దగ్గరికి అయ్యేటట్టు చేసుకుని ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తారు. అలాగే అప్పుడు అవసరపడింది వాళ్ళకి, అవసరపడి మమ్మల్ని మెంబర్షిప్ తీసుకోమంటే మాకు ఇచ్చేసారు, మేము తీసేసుకున్నాం. జీవితంలో టోటల్ ఇప్పటి వరకు నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పండి అది. ఎంత పెద్ద తప్పు అంటే, అదే రైటర్స్ అసోసియేషన్లో నన్ను వ్యభిచారి అన్నారు వాళ్ళు, ఆ రైటర్స్ వ్యభిచారి అన్నారు. అదే రైటర్ కులం తక్కువది అన్నారు. అక్కడ నాకు గౌరవం దక్కలేదా అని అంటే, దక్కిందా దక్కలేదా అనేది భగవంతుడికి తెలియాలి. ఎంత నరకము చూడాలో నేను అంత నరకం చూసేసాను. ఎలా అంటే, చాలాసార్లు సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయాను నేను. సూసైడ్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను మానసికంగా డిస్టర్బ్ అయ్యి ఒకవేళ నేను చనిపోయినా, ఎవరైనా చంపేసిన, అది రైటర్స్ అసోసియేషన్ వద్దే అవుతుంది. షూర్, డామ్ షూర్, అది పక్కగా నేను చెప్పగలను. దానికి చాలా మంచి వ్యక్తే ప్రెసిడెంట్, కానీ ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే అది తప్పని ఖండించడం ఆయన. ఇప్పుడు కప్పుకున్న ఆడపిల్లనన్నా మగపిల్లనన్నా ఎవరైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనుకో, అలా మాట్లాడకూడదు, అది తప్పని అతను చెప్పడు, ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా అది కరెక్ట్ కాకపోతే వాళ్ళు అని ఉండరు కదా అంటారు. అంటే మనం ఇప్పుడు నేను మీ ఎదురుగా మాట్లాడుతాను, నేను నీతైన దాన్ని
నాదే కరెక్ట్ చెప్పేది అని నేను నమ్మమని అనట్లేదు, కానీ ఫేస్ చేసిన వాళ్ళకే కదా తెలుస్తుంది. అలా మాకు రైటర్ కొంతకాలం గడిచిన తర్వాత రైటర్ అసోసియేషన్లో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత విజయ్ కుమార్ గారని ఒక ఆయన రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆయన అనమాట. ఆయన పేదలకి ఒక 101 మందికో 105 మందికో అంటే 24 క్రాఫ్ట్స్ నుంచి ఒక్కొక్క క్రాఫ్ట్ ఇచ్చి ఐదుగురికి ఇళ్ళ స్థలాలు నేను ఫ్రీగా ఇస్తాను. మన చిత్రపురి కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు కదండి, అలాగా నేను కూడా ఒక కాలనీ టీవీ నగర్ అని పెట్టి నేను ఇస్తాను అని చెప్పి ప్రకటన చేశారండి. ఫిలిం ఛాంబర్లో అది చాలా పెద్ద గ్రాండ్ ఓపెనింగ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పొలిటీషియన్స్ వాళ్ళంతా వచ్చారు. 105 మందికో 101 మందికో ఇళ్ళు ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. అంతలాగా చేశారనమాట. చేసినప్పుడు అప్పుడు రైటర్స్ అసోసియేషన్ కూడా వస్తుంది కదా, అందులో రైటర్ అసోసియేషన్ నుంచి 5 అని అంటే అమ్మాయి చాలా ఇయర్స్ నుంచి చేస్తుంది, పాపం ఫైనాన్షియల్గా ఏం ఎదగలేదు, మన స్వప్న పేరు కూడా రాద్దామండి అని రామశంకర్ గారే చెప్పారు. తను కష్టపడుతుంది కానీ చాలా తక్కువ డబ్బులు అది వస్తాయండి, తనని చాలా ఎలిగేషన్స్తోని కొంచెం తక్కువగానే ఇస్తారు, తనకి గెట్ అయిన అవడమే కష్టం అవుతుంటే మన ఇల్లులు అయ్యి ఏం కొనుక్కోగలదు, ఊరు చివరి ఎక్కడో కదరా ఇస్తారు మనకి, ఆ ల్యాండ్స్ అయ్యి ఇచ్చిన సిటీలో ఏమి ఇచ్చారు కదా, మహా అయితే 1,00,000 రూపాయలు 1,25,000 రూపాయలు ఎంతో వర్త్ ఉంటుంది అంతే, అలాంటి స్థలాన్ని ఇస్తారు అని చెప్పేసి అన్నారనమాట. అంటే అప్పుడు అసోసియేషన్ ఇంకా ఏం అనలేక ఓకే అని చెప్పేసి అన్నారు. అందరికి ఆమోదమేనా అని అడిగారు, ఏమి ఒక్కళ్ళ డెసిషన్తో ఏమీ అది అవ్వలేదు. ఆమోదమే అని చెప్పారు. నాకు అందులో పేరు రాశారు, గ్రాండ్ ఓపెనింగ్ పెట్టారు, అక్కడికి పిలిచారు, వీళ్ళందరూ పేదలని స్టేజ్ మీద నిలబెట్టారు. అప్పుడు మా అమ్మగారు కాలం చేసి ఉన్నారు. నేను చాలా సిక్కున్నా, నేను అసలు నించోడానికి కూడా ఓపిక లేనంతగా ఉన్నా నేను, మా అమ్మని కోల్పోయి అదంతా. అయితే కోవిడ్ టైం అది, మాస్క్ పెట్టుకున్నా నేను, మాస్క్ తీపిచ్చారు నా చేత, నువ్వు రిజిస్టర్ అవ్వాలి, ఎందుకు అని అంటే ఎవరు తీసుకున్నారో తెలియద్దా, ఫ్రీగా ఇస్తే తీసుకోవడానికి అయితే వచ్చేసావు కానీ మొహం చూపించకుండా పెద్ద నామోషినా, నువ్వు ఆర్టిస్ట్ అని తెలియకూడదా, పేదోడు దానివని తెలియకూడదా అని మాస్క్ తీపిచ్చి మరి ఈఎంఐ కూడా ఇస్తున్నాము అని చెప్పారు. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుందండి, ఆ స్థలం ఇవ్వలేదు. ఇవ్వకపోగా అది కొంతకాలము రైటర్స్ అసోసియేషన్లోని ప్రతిదీ ఫైనాన్షియల్గా లెక్కలు అయ్యి తేలట్లేదు, అలాంటి విషయాల్లోకి వచ్చి మీకు డబ్బంతా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారు, ఎవరికి పడితే ఏది పడితే అది శాంక్షన్ చేసేస్తున్నారు, ఆ స్వప్నకి ఎందుకు ల్యాండ్ రాసి ఇచ్చారు, విజయ్ కుమార్ గారితో పర్సనల్గా ఉందా, నాగబాల సురేష్ గారితో పర్సనల్గా ఉందా, వాళ్ళిద్దరితో తప్పు పని చేస్తే రాసి ఇచ్చారేమో ఆ స్థలము అనేసి డైరెక్ట్గా ఒక 150 మంది ఉన్న గ్రూప్లో మెసేజ్ చేశారు. అది భగవంతుడికి తెలియాలి, అది తప్పు చేస్తేనే వచ్చిందేమో అని మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఒకవేళ తప్పు చేసేటట్టు అయితే 1,00,000 రూపాయల ఊరి చివరి ఎక్కడో స్థలంకి ఎందుకు తప్పు చేయాలి? తప్పు చేసే నేచరే నాదనుకోండి, మొదటి నుంచి అదే నేచర్ అయితే అదే పని చేసుకుంటే నేను వచ్చిన 4-5 సంవత్సరాలకి నేను సెటిల్ అయిపోతాను కదా. నేను 18 years ఉన్నప్పుడు వచ్చానండి నేను ఇక్కడికి, అప్పుడు యంగ్స్టర్ని, నేను అప్పుడు సెటిల్ అయిపోలేనా? ఆ మాట అన్నప్పుడు నేను మా ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ గారితో ఫోన్ చేసి, సార్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు గ్రూప్లో, పోనీ నేను ఎక్కడ వ్యభిచారం చేశాను చెప్పండి, మీతో కానీ ఆయనతో కానీ నేను ఎక్కడ తప్పు చేశానో నాకు చెప్పండి, నాకు ఎక్కడ ల్యాండ్ ఇచ్చారు నాకు తెలియదు, నాకు ఎక్కడ ఇచ్చారు, లేదా నేను ఎక్కడ తప్పు చేశానో నాకు గుర్తులేదు, అంటే నా వృత్తి అదే అని కదా డిక్లేర్ చేశారు, చెప్పండి అని నేను అడిగితే దానికి అలా పెట్టడం తప్పు అనన్నా మీరు చెప్పండి, లేదా నేను తప్పు చేసిన దాన్ని మీరు ప్రూవ్ అయినా చేయండి అని చెప్పేసి అన్నా. నేను మాట్లాడాను, నాకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, నేను ప్రెసిడెంట్లు పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు, నేను మాట్లాడాను. అంటే
తప్పు అని ఒక్కరు కూడా ఖండించలేదండి రైటర్ అసోసియేషన్. అలా నేనేమి ఫీల్ కావట్లేదు, ఎందుకంటే నా దేవుడు నాకు ఇవ్వాల్సిన బలం నాకు ఇస్తాడు. నేనేమి అలా అన్నంత మాత్రాన నేనేం చెడిపోలేదు, చెడిపోను. అలా ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, నాకు వ్యభిచారం అలవాటు లేదు. ఒక ఒక అసోసియేషన్ నుంచి నాకు వచ్చిన ఘనత అది. ఇప్పుడు కూడా అంటారు స్వప్న కృతజ్ఞత లేదు, ఆయన ఎప్పుడు అన్న మాటను పట్టుకుంది అంటారు. ఎవరైనా టీవీ ఇంటర్వ్యూలో, ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారండి, ఏ టాపిక్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు, మనం ఏం ప్లాన్ చేసుకుని మాట్లాడం కదా. ఎస్. అలాగే నన్ను పాత ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు నేను ఈ రైటర్ అసోసియేషన్ పెద్ద ఆయన దగ్గర కుమరం భీము, చాకల ఐలమ్మ అని 2 ప్రాజెక్టులు చేశానండి. కుమరం భీమ్ అనే ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు అది. యాక్చువల్గా ఒక కన్నడ అమ్మాయిని హీరోయిన్ పెట్టుకున్నారు, ప్రమోదిని అని చెప్పి ఆవిడని పెట్టుకున్నారు. తెల్లవారితే షూటింగ్కి వెళ్తున్నామనగా అమ్మాయి స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని షూటింగ్కి రాలేదు. రాకపోతే మేనేజర్ గారు నాకు తెల్లవారుజామున 4 o'clock ఎప్పుడో ఫోన్ చేశారు. 4 o'clockకి ఫోన్ ఏంటి, నేను ఫోన్ ఎప్పుడూ ఆన్లోనే ఉంచుతానండి, ఎందుకంటే అమ్మ వాళ్ళు అది ఎప్పుడైనా చేస్తారేమో, నాకు అసలు అలవాట్లేదు. నా ఫోన్కి లాక్ ఉండదు, ఒక సీక్రెట్ కోడ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు కాదు, స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎంతమందికి ఎంత సీక్రెట్, నాకు ఉండదు. నా అసిస్టెంట్కి కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. నేను వాళ్ళు ఫోన్లు తీసి అవి ఇవి చూస్తారు, అదే అంటారా, బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటి అసిస్టెంట్లు కూడా రారు. ఆ ఇంటర్వ్యూలు అవి జరుగుతూ ఉంటాయి కదా. అయితే ఆ షూటింగ్కి ఆ అమ్మాయి హ్యాండ్ ఇస్తే నాకు మేనేజర్ ఫోన్ చేస్తే, స్వప్న కాస్ట్యూమ్ మాదే, నువ్వు ఇమ్మీడియట్గా బయలుదేరి రావాలి, అవుట్డోర్ షూట్ ఇలాగనంటే, నాకు ఫ్రెష్ అయ్యే టైం ఇవ్వండి. నాకు ఎవరు ప్రొడక్షన్ అనేది కూడా తెలియదండి, మేనేజర్ తెలుసు. సరే నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు నాగబాల సురేష్ గారి ప్రొడక్షన్ అని చెప్పి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో చాలా పెద్ద ఆయన, అది ఇది అని చెప్పున్నారు. ఒక మంచి పెద్ద ఆయన దగ్గర నేను పని చేస్తున్నాను అలాగ అనుకున్నా. నేను పని చేశాను, చాలా తక్కువ పేమెంట్. ఆయన సరే పెద్దవాళ్ళతో పని చేస్తున్నాం, ఇంకొక ఆఫర్ ఇస్తారు కదా, లేదా బాగా చేస్తే మనకంటే ఒక పేరు ఉంటుందని చేశాను. ఆ కుమరం భీమ్ అయిన వెంటనే నాకు చాకలి ఐలమ్మని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అయితే ఆ ప్రాజెక్ట్కి నేను ఏమన్నా అంటే, నాకు ఆ ప్రాజెక్ట్ మాట్లాడడానికి వచ్చి నన్ను హీరోయిన్ చేయమని అడిగారు. సార్, కుమరం భీమ్కి నేను చేసింది కూడా చాలా పెద్ద క్యారెక్టర్, నా రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంది సార్, నా కష్టానికి అది కరెక్ట్ కాదు, కానీ మీతో ఫస్ట్ టైం చేస్తున్నాను అని నేను ఒప్పుకున్నాను సార్. అట్ ద సేమ్ టైం మీకు ప్రాబ్లం అయిన టైంలో నేను మీకు ఎంట్రీ ఇచ్చాను కదా, మీరు గుర్తిస్తారనుకున్నాను సార్ అని అంటే, లేదు దీని బడ్జెట్ ఇదే అది ఇది అని చెప్పుకొచ్చారు. సరే పోనీ అంతే బడ్జెట్ అంటే, నాకు చాకలి ఐలమ్మకి అడిగినప్పుడు నేను అన్నా, సార్ లాస్ట్ ప్రాజెక్ట్ మీద నాకు ఇంకొక 500 అన్న ఎక్స్ట్రా వేసి ఇవ్వండి, చాలా కష్టం ఉంటుంది సార్. చాకలి ఐలమ్మ అంటే ఆవిడ బట్టలు అవి ఉతికే ఆవిడ కదా, అంటే ఆల్మోస్ట్ బయటే ఉంటుంది కదా, ఎండకి మాడిపోవాలి, అదంతా కొంచెం నాకు రెమ్యునరేషన్ పెంచి ఇవ్వండి సార్ అని చెప్పేసి అన్నా. అంటే సరే అమ్మా అనేసి అన్నా. వర్క్ చేసేసాం, అయిపోయింది. పేమెంట్ ఇమ్మంటే డబ్బింగ్ చెప్పే వరకు ఇవ్వము అని అన్నారు. ఇదేంటి కొత్తగా ఇలాగంటున్నారా అని అనుకున్నాను నేను, ఎందుకంటే కుమరం భీమ్కి చాలా నమ్మకంగా నేను పని చేశాను, మరి దీనికి ఎందుకు డబ్బింగ్ అయితే కానీ పేమెంట్ ఇవ్వను అంటున్నారు అనుకున్నా. నేను డబ్బింగ్ అయిన తర్వాత పేమెంట్ అడిగితే ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్ళాను. అంతకుముందు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా కూడా 500 తక్కువ చేసి ఇచ్చారండి, ఇస్తే నేను ఏంటి సార్ ఈ పేమెంట్ అని అడిగాను. నేను అడిగితే, లేదు దీని బడ్జెట్ చాలా తక్కువ ఉంది అని. నేను ముందే మాట్లాడాను కదా సార్, మాట్లాడకపోతే కదా అని అంటే, లేదు ఇదే బడ్జెట్ అనేసి అన్నాను. నేను అన్నా, ఇంకెప్పుడు నన్ను మీ ప్రాజెక్ట్కి పిలవకండి, నాకు వర్క్ లేకపోయినా ఓకే, బట్ ఇలా పిలవకండి అనేసి అన్నానండి. అన్నాను, అయిపోయింది, లైట్ తీసుకున్నా. నేను ఆయన ఎక్కడైనా తారసపడితే నమస్తే సార్ అంటే నమస్తే అమ్మ అలాగ అనుకుంటున్నాం, కానీ మాకేం క్లాష్ లేదు, క్లాష్ పడితే వచ్చేంత కూడా ఏమీ లేదు. ఇలా జరుగుతున్న టైంలో చాలా మధ్యలో సంవత్సరాలు గడిచిపోయాయి, నేను వేరే సినిమాలు అవి ఇవి చేస్తున్నాను, నాకు ఇంటర్వ్యూలు జరుగుతున్న టైంలో నేను ఆయన గురించి నేను మాట్లాడలేదట.
ఆయన గురించి నేను మాట్లాడలేదని చెప్పేసి రీసెంట్ కాదులే, ఒక 6 months 7 months అలాగ అవుతుంది. ఒక డైరెక్టర్ గారు ఒక సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడడానికని మాకు అసోసియేషన్ మీటింగ్కి వచ్చారు. అలా వచ్చినప్పుడు నా సినిమా ప్రమోషన్ మీరంతా కూడా గ్రాండ్ చేయండి అని చెప్పేసి అన్నారు. సార్ మీరు సినిమా చేశారు, ప్రమోషన్కి మమ్మల్ని అడుగుతున్నారు, మీ సినిమాలో మాకు ఎందుకు ఆఫర్ ఇవ్వలేదు సార్, మీరు ఇచ్చుంటే మీరు అడగకుండానే మేము మా సార్ది సినిమా అని నేను ఇలా ఫ్రెండ్లీగానే అడుగుతున్నానండి. అప్పటికి మీటింగ్ అయిపోయి వచ్చింది, లాస్ట్ మాట్లాడేది ఆయనే, తర్వాత నేనే మాట్లాడాలి. ఆ తర్వాత నేను ఇలాగ అడిగాను అంతే. అయితే ఇంకెండ్ అయిపోయింది. అమ్మ నెక్స్ట్ సినిమాకి తప్పకుండా చెప్తానమ్మా, ఇది ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసుకున్నారు అది ఇదని ఆయన బాగానే చెప్తున్నాడు. అంతే. ఈ నాగబల్ల సురేష్ గారు లేచి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు, కృతజ్ఞతహీనులకు వర్క్ ఇవ్వద్దు డైరెక్టర్ గారు మీరు అన్నాడు. ఎవరు కృతజ్ఞతహీనులు ఇక్కడ? ఏంటి సార్, ఎవరికి అర్థం కాలేదు అసలు ఎవరిని. స్వప్నకైతే అసలు ఇవ్వద్దు. ఎందుకు అని అంటే నేను కొమరం భీం, చాకలైలం లాంటి ప్రాజెక్ట్స్ ఇస్తే ఒక్క ఇంటర్వ్యూలో కూడా నా గురించి మాట్లాడలేదు. తను వర్క్ చేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది, కానీ ఇంటర్వ్యూలో మన గురించి నువ్వు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఇస్తే కంపల్సరీ సక్సెస్. అమృతం చేసి 20 years అవుతుందండి. మీరు ఫస్ట్ రాగానే దాని గురించి ఎందుకు అడిగారు? అలాగని కొమరం భీం, చాకలైలమ్మ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు కాదు అని అనట్లేదు నేను. అది అంత విరివిగా అందరి మధ్యలోకి వెళ్ళి ఉండుంటే కంపల్సరీ మీరు అడుగుతారు. కొమరం భీంలో మీరు సెకండ్ హీరోయిన్ చేశారు, చాకలైలంలో ఇలా చేశారు కదా అని మీరు అడిగేవారు. మీరు అడిగితే కదా నేను చెప్తాను. మీరు అడగకుండా నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పలేం కదా. అలాగా ఇప్పుడు అక్కడ అందరూ మగవాళ్ళండి, నేను ఒక్కదానే ఉన్నా. నాకు తెలిసిన రైటర్ అయినా వాళ్ళ మిస్సెస్ని తీసుకొని వచ్చారు. ఆ రోజు ఆవిడ భయపడిపోయింది. కొడతారేమో లిటరల్లీ, మీదకి వచ్చేసి అంత గొడవ పడిపోతున్నారు. ఎవరు ఆపట్లేదు. ఎవరు కూడా ఆడపిల్ల సార్, మీరు ఆడపిల్ల మీద ఎంత కోపపడొద్దు అనట్లేదు. మాట్లాడుకొని నాకే సైగ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో చెప్పకపోతే కూడా అంత కోపపడతారా? అడిగి ఇంటర్వ్యూలో చెప్పమని అనడం ఏంటి అండి? నాకు అర్థం కాలేదు అసలు. నేను అది జరిగిన తర్వాత నేను అసోసియేషన్ మీటింగ్స్కి అసలు వెళ్ళకూడదు. ఇక రైటర్ అసోసియేషన్ మీటింగ్స్కే నేను వెళ్ళకూడదు. నేనేం రైటర్ని కాదు కదా, నేను రాసుకునే వేరున్నాయి. అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఆ మీటింగ్స్కి? ఎందుకు ఇలాగ అవమానపడాలి? వర్క్ ఇచ్చే వాళ్ళు ఎవరు మనకి చెప్పివ్వరు. మనకి టాలెంట్ ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో దాన్ని రప్పిస్తాడు. అలా రప్పించిన వర్క్స్తోనే నేను 20 yearsగా నా జర్నీ సాగుతుంది, నేను నడుస్తున్నా కూడా. అయితే అలా నేను ఆ రోజు నేను డిసైడ్ అయిపోయానండి, నేను ఆఫీస్కి వెళ్ళొద్దు, వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అది ఇది అని చెప్పేసాను. అయిపోయింది. ఈ రీసెంట్ మొన్న ఉమెన్స్ డే రోజున అవార్డ్ ఫంక్షన్ ఏదో పెట్టుకున్నారు రైటర్ అసోసియేషన్ వాళ్ళు. నేను అసలు ఆఫీసులకే వెళ్ళట్లేదు, వాళ్ళ మీటింగ్స్కే వెళ్ళట్లేదు. నాకు తెలియదు. ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళ లిస్ట్లో నా పేరు కూడా రాశారు. రాస్తే నేను అన్నా వద్దు. నాకు ఫోన్ చేసి చెప్పారు, వద్దండి నాకు లాస్ట్ ఇయర్ అస్సలు వర్క్ లేదండి, చాలా కష్టం అయిపోయింది నాకు వర్క్. అయితే చాలా కష్టంగా ఉండి నేను ప్లాట్ఫామ్ వేసుకుంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి నాకు స్టార్ట్ అయ్యాయి అనమాట వర్క్స్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా వర్క్స్లో నేను కొంచెం బిజీగా వర్క్ చేసుకుంటున్నాను. నేను అన్నా సార్ లాస్ట్ ఇయర్ నాకు చాలా కష్టమైంది, సో ఈ ఇయర్ నేను నాకు వచ్చే పనులను వదులుకొని అవార్డు ఫంక్షన్ చుట్టూ తిరగలేనండి, నాకు వద్దు, పిలవద్దు, మీరు నా పేరు రాయొద్దు అని చెప్తే మోరల్ సపోర్ట్ ఇవ్వండి చాలు, లాస్ట్ రోజు వస్తే సరిపోతుంది, లేదా మీకు ఫ్రీ ఉన్న రోజునే మీటింగ్స్లో కలవండి అన్నట్టుగా చెప్పారు. సార్ వద్దు సార్ అని అన్న. ప్లీజ్ స్వప్న ఉండండి అని వేరే శశిబాల అని ఒక ఆవిడ చేత మాట్లాడిపించారు రైటర్. ఆవిడ శృంగారాన్ని ఎక్కువ రాయగల రైటర్ అనమాట. ఆవిడ శృంగారంగానే ఏదైనా చెప్పాలి ఆవిడకి. నాది కొంచెం హార్ష్ ఉంటుంది, ఆవిడకి ఎక్కలే బహుశా అది. అమ్మా నేను రాలేను అని ఏదన్నా కొంచెం శృంగారం చెప్తే ఆవిడకి అర్థమయ్యేదేం మరి. నాకు ఆవిడ శృంగార రైటర్ అనమాట. అయితే ఆవిడ అన్నారు, లేదు మీరు ఇలా చెయ్యండి అన్నారు. సరే నేను హెల్ప్ చేస్తానండి అని అన్నా. ఎంత మురుకురాలంటే, నేను మురుకురాలు అంటున్నా పర్లేదు, దానికి ఆవిడ ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు, కానీ నేను చర్చ్కి వెళ్తున్నానమ్మా ఫోన్ చేసేదండి.
ఫోన్ చేస్తే నేను చర్చికి వెళ్ళే ముందు అమ్మ నేను మళ్ళీ మాట్లాడతానని పెట్టేయడం బాగుండదు కదా అని కట్ చేసి లేదా రింగ్ అయ్యే వరకు ఆగి అమ్మ నేను చర్చికి వెళ్తున్నాను, చర్చి నుంచి రాగానే మీకు ఫోన్ చేస్తాను ప్లీజ్ మా, నేను ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉంటున్నాను అని ఒక వాయిస్ నోటు మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరైనా జ్ఞానం ఉన్న వాళ్ళం ఎవ్వరమైనా సరే ఆగుతాం కదండి. ఒక్క 10 నిమిషాలు ఆగి ఆవిడ ఎవ్రీ 1 minute-కి 5 minutes-కి కాల్స్ అండి. నేను చర్చికి వెళ్ళేటప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాను నేను. అయితే ఆ రోజు ఎందుకో మధ్యలో దాహంగా ఏదో అనిపించి హ్యాండ్ బ్యాగ్లో వాటర్ ఉంది కొద్దిగా తాగుదాము మరి గొంతు ఎండిపోతుంది అని చెప్పేసి నేను హ్యాండ్ బ్యాగ్ తీసే లైట్ వెలుగుతుంది. ఆ లోపల ఇలా ఓపెన్ చేస్తే ఇవిడ ఫోన్. వెంటనే కట్ చేసి అమ్మ నేను చర్చిలో ఉన్నా నేను బయటకు వచ్చి చేస్తానని మళ్ళీ టెక్స్ట్ చేసి పెట్టేసా ఫోను. ఇలాగా నేను ఏదన్నా డబ్బింగ్లో ఉన్నా నేను ఏదైనా ఉన్నానన్నప్పుడు పనిగట్టుకుని ఆవిడ 4-5 సార్లు చేసి ఈ నాగబల్ల సురేష్ గారని మా ఫౌండర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి తీసుకెళ్ళి స్వప్న చాలా ఇర్రెక్లెస్ పర్సన్ అండి, నేను ఇన్నిసార్లు ఫోన్ చేశాను నాకు లిఫ్ట్ చేయలేదు అని చెప్పి ఆయనకి కంప్లైంట్ చేశారు. అది పెద్ద ఇష్యూలా తీసుకున్నారు. ఇష్యూ మొన్న అవార్డు ఫంక్షన్ రోజున నాకు షూటింగ్ వచ్చిందండి, అది నా బతుకు తెరువు. ఒకప్పుడు నాకు వర్క్ లేదని వీళ్ళని అడిగితే మేము అడగము, రైటర్స్ అసోసియేషనే కదా సార్, ఏదన్నా ఒక రైటర్ గారికి ప్లీజ్ సార్ మీరు కొత్త క్యారెక్టర్ రాసినప్పుడు మన స్వప్నని గుర్తుపెట్టుకోండి అని ఒక్క మాట చెప్పండి సార్ అని ఆయన్నే నేను అడిగాను. నాగబల్ల సురేష్ గారిని నేను అడగను, ఎవరి వర్క్స్ వాళ్ళు ప్రయత్నించుకోవాలి, మీకు మేమెందుకు ప్లాట్ఫామ్ వేస్తామండి, ఎవరి ప్లాట్ఫామ్తో వాళ్ళు ముందుకు రావాలి, మేము అడగము, అసోసియేషన్ మీకు పనులు ఇప్పించడానికి కాదు, ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి అన్నారు. తెలిసిన వాళ్ళ దగ్గర అసలు మనం ఇలా హెల్ప్ అడగకూడదు, తెలియని వాళ్ళ దగ్గర అన్నా అడగొచ్చు కానీ తెలిసిన వాళ్ళ దగ్గర అడగకూడదు అని నేను అప్పుడు కూడా డిసైడ్ అయ్యా. నేను ఇలాంటి అన్ని తగిలి నేను చాలా దూరంగా ఉంటున్నానండి. దూరంగా ఉంటున్న టైంలో ఈవిడెళ్ళి ఇలా కంప్లైంట్ చేస్తే నిజంగానే నాకు అవార్డు ఫంక్షన్ రోజున నాకు షూటింగ్ వచ్చింది. నా బతుకుదెర వదులుకొని పోనీ అవార్డు ఫంక్షన్లో ఏదన్నా ఒక చిన్న రివార్డు ఇస్తున్నారా, ఒక 1000-2000 అన్నా ఇస్తున్నారా? కాదు కదా, నా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంకా నేను క్యాబ్ పెట్టుకొని వెళ్ళాలి. అలాగే నేను కొంచెం 1 గంట లేటుగా ప్రోగ్రామ్కి వెళ్ళానండి. వెళ్ళినందుకు నా కులాన్ని ఎత్తి వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఉన్నత కుటుంబాల్లోంచి వస్తే కానీ ఈ అవార్డ్ వాల్యూస్ తెలియదు, ఇది తెలియదు అది తెలియదని 100 మంది అక్కడ జనాలు లేదా ఒక 25 మంది ఒక 30 మంది మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి ఉంటే వాళ్ళ మధ్యలో ఒక ఆడపిల్ల మీదకి ఒక మగ ఆయన గొడవకు వచ్చాడండి. వస్తే అందరూ నాదే తప్పు అంటున్నారు. ఆయన చాలా మంచి ఆయనకి కోపం వచ్చిందంటే స్వప్న ఏం చేసిందో షట్ అప్ మాట్లాడుకు అంటున్నాడు. ఏం మాట్లాడుకు, అసలు అరుస్తుంది మీరు, ఇంత అన్యాయమా? అసలు ఎవరినైనా బయట అడిగినా కూడా పని వదిలేసి అవార్డు ఫంక్షన్కి వెళ్ళని ఎవరైనా చెప్తారా అండి? ఆయన అంటారు నీకు అలాంటి ఉన్నప్పుడు ప్రోగ్రామ్ చేయనని చెప్పేసి నేను చెప్పానండి నేను చేయనని, తెలుసుకోవాలి కదా. ఎంత బిగ్గెస్ట్ ఎంత మానసికంగా నేను డిస్టర్బ్ అవుతానంటే రైటర్ అసోసియేషన్లో గొడవ అయినప్పుడల్లా నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటానండి. అంటే అంతగా అవమానపరిచేస్తారు. ఎక్కడైనా గొడవ అయితే ఫౌండర్ ప్రెసిడెంట్లో కూల్ చేస్తారు, ఇక్కడ అలా కాదు, ఆయనే గొడవ పెడతాడు. ఇప్పటికే రైటర్ అసోసియేషన్ 2 ముక్కల కింద అయిపోయిందండి. ఎందుకంటే ఈ గొడవల వల్ల, నేను పెట్టే గొడవల వల్ల, లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆయన్ని క్వశ్చన్ చేయకూడదు, ఆయన చెప్పింది వినాలంతే. నియంత ఆయన హిట్లర్ టైప్లో ఆయన చెప్పింది వినాలంతే. అది ఎంత తప్పైనా ఎంత రైట్ అయినా. ఏమన్నా అంటే ఇదేంటి అమ్మవారి బొట్లు అవన్నీ పెట్టుకుని ఉంటాడు, అతను ఎలాంటి తప్పు మాట్లాడు, అతను దైవంలో ఎక్కువ ఉంటాడు అని అంటారు తప్ప అలాంటి ఊహల్లోనే అపోహల్లోనే బతకూడదండి. నేను చెప్తున్నా, ఆయన దేవుడు దైవాంశ సంభూతుడు అయ్యి ఉండొచ్చేమో, నా దేవుడు నాకు గొప్పే. ఒక ఆడపిల్లని ఇంత ఉసురు పెట్టి ఇంత ఏడిపించి కాస్ట్ పరంగా అవమానించి ఇన్ని చేసినందుకు నా దేవుడు కూడా సమాధానం చెప్తాడు. అది ఆలస్యం అవ్వచ్చేమో, మంచికి ఎప్పుడు లేట్ అవుతుంది కదండి, చెడు చాలా ఫాస్ట్గా ప్రబలిపోతుంది. ఇలా
నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా 20 years కెరియర్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే నేను రైటర్ అసోసియేషన్లో మెంబర్షిప్ కార్డ్ తీసుకోవడం అండి. నాకు ఎక్కడ కూడా అవమానం జరగదండి. ఎందుకంటే నేను చాలా ఫ్రెండ్లీ, నేను చాలా జోవియల్. నేను రాకపోతే ఎక్కడికైనా నువ్వు రా అని అడిగేంత అందరూ నన్ను నువ్వు రా, నువ్వు వస్తే బాగుంటుంది, సరదాగా ఉంటుంది, ఇలాంటి మాటలు అన్నీ నాకు. అలాంటి నన్ను ఒక బ్యాడ్ దాని కింద, ఒక తక్కువ కులమది, తక్కువ కులములు మన దగ్గర బానిసలుగానే ఉండాలి, మనం చెప్పింది వినాలి తప్పితే వాళ్ళు మాట్లాడడానికి సరిపోరు, ఇలా పోర్ట్రేట్ చేసి అవమానపరిచి, ఒకవేళ నువ్వు కనుక ఏదైనా కంప్లైంట్ చేస్తే నీ దగ్గర ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేదు కాబట్టి మేమే గెలుస్తాం అన్నంతగా బెదిరించి ఇలాంటి సొసైటీలో ఫైట్ చేసుకుంటూ బతికేస్తున్నా. బట్ కానీ హారబుల్ అసలు. హారబుల్. ఇంత స్ట్రెస్ ని ఎలా భరిస్తున్నారు? ఒక లేదండి, నాకు తెలిసి ఇప్పుడు మహా అయితే ఒకవేళ ఇంకొక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బతుకుతామేమో. ఆ బతికిన దాంట్లో మాత్రం నన్ను ఎక్కువ పెయిన్ పెట్టేవాళ్ళు వాళ్ళే ఉంటారు. ఈ మధ్యలో ఏదైనా చిరాకు వస్తే నా చావుకి వీళ్ళ కారణం అని రాసైనా చచ్చిపోతాను నేను. అంత మెంటల్ రప్పించేస్తున్నారు నాకు బాగా. నీ మీదే ఎందుకు అని అంటే అందరూ అక్కడ పెద్ద కులం వాళ్ళేనండి, వాళ్ళంతా వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. అక్కడ ఉన్నది నేను ఒక్కదాన్నే క్రిస్టియన్ని. కాబట్టి ఈ అమ్మాయికి అసలు ఎందుకు మనం ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకు ఇచ్చాం మెంబర్షిప్? నాకు మెంబర్షిప్ ఇచ్చినా చనిపోయారు, ఒకవేళ ఆయన బతుకుంటే కనుక ఏదన్నా చెప్పి వద్దులేండి సార్ ఫోన్ క్యాన్సిల్ చేసేయండి, అది లైఫ్ మెంబర్షిప్. మనంతటా మనం క్యాన్సిల్ చేసుకోవాలి వద్దంటే, లేదంటే ఏదన్నా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళే ఆయన ఇప్పుడు చేసేస్తారులేండి. ఎందుకంటే నాలాంటిది వాళ్ళకి నచ్చదు. బట్ ఎందుకు ఇంకా మనం ఎక్కడ నాసాకు పోతున్నాము, ఎక్కడెక్కడికో వెళ్తున్నాము. నాసా లేదు, బూసా లేదు, ఈ మోసా పద్ధతులు పోవండి. లేదండి, ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, నువ్వు ఏ క్యాస్ట్ అని చెప్పి మనం ఎవరిని అడిగి మనం ట్రీట్ చేసుకోలేదు కదా. చాలా జ్ఞానవంతులు, అవన్నీ వాళ్ళకి తెలుసు. మరి ఒక ఆడపిల్లడు ఎందుకు అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా వాంటెడ్లీ? ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ లో అది జరిగిందండి. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటది అక్కడ, ఉంటది సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటది కదా. ఎవరి దగ్గరకు వచ్చి గొడవ పడ్డారు, ఎవరు అరిచారు అనేది అందులో రికార్డ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏఐని ఉపయోగించి అది రివర్స్ చేసేసినా చేసేయగలరు కూడా వీళ్ళు. చదువుకున్న వాళ్ళు, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పెద్ద క్యాస్ట్ వాళ్ళు ఏమైనా చేయగలరు. ఎవరికి ఎక్కువ అండి కావచ్చండి, బతికినంత కాలం గర్వంగా వాళ్ళు బతుకుతున్నారు లేదా, వాళ్ళు అనుకున్న దాంతో మిగతా వాళ్ళని అణిచిపెట్టి ఉంచగలుగుతున్నారా లేదా. తో మేబీ మీ విషయంలోనే నాకు ఇంత లాంగ్ ఎందుకు జరిగిందో తెలియదు కానీ, మేబీ అంటే నేను చూసాను, ఇదే కాదు ఒక హీరో మీరు చేస్తే నేను చేయను అని చెప్పేసి అవన్నీ అయిపోయినాయిలేండి, పాత కథలు. అది నిజమేనా? అవి నిజమే కానీ లివ్ ఇట్, లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే గతము తిరిగి రాదండి ఉమ్మ గారు, గతం తిరిగి రాదు. ఇప్పుడు వర్తమానము బ్యూటిఫుల్ గా ఉండాలని ఆశపడకూడదు, ఏది జరిగితే దాంట్లోంచి వెళ్ళిపోవడమే. అదే అంటున్నాండి, లైఫ్ చాలా చిన్నగా ఉంది. ఈ రోజు బతుకుతామో లేదో తెలియదు, రేపు బతుకుతామో లేదో తెలియదు. ఈ మాత్రం దానికి ఎందుకంత గ్రడ్జెస్ అవన్నీ? పోనీ వాళ్ళకి నేను చనిపోతే ఫుల్ఫిల్గా సంతోషపడతారు అనుకోండి, అక్కడి వరకు వెళ్ళట్లేదనే టార్చర్ చేస్తున్నారేమో తెలియదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే కనుక ఏమో చనిపోతానేమో, అప్పుడు వాళ్ళు సంతోషపడతారేమో కదా. ఒకటండి, నేను మామూలుగా ఏదైనా ప్రెస్ మీట్ కాదు, నేను నా డైరీలో రాశాను ఆల్రెడీ, నాకు డైరీ రాసే అలవాటు ఉంది, అందులో రాశాను. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మీడియా ముందు చెప్తున్నా, ఎవరైనా పేద కళాకారులు కానీ కొంచెం పేదవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా చనిపోయినా వాళ్ళ ఇంటికి అందరూ ఫండింగ్ చేసి కొద్దిగా అమౌంట్ ఇస్తారనమాట. అలాంటిది నా రైటర్స్ అసోసియేషన్ నుంచి ఒక 5 పైసలు కూడా నేను చనిపోయాక అక్కడ ఉన్నాను కదండి, మా ఇంట్లో వాళ్ళకి ఇస్తే కనుక తీసుకోవద్దు. ఇది నా రిక్వెస్ట్, తీసుకోవద్దు. ఎందుకంటే నా చనిపోతే అయ్యే ఖర్చులు, చనిపోతే గణనం చేయడానికి కావాల్సిన డబ్బులు నేను రెడీ పెట్టుకొని ఉంచుకున్నా. అంత దరిద్రమైన చావు నాది ఉండదు. ఒకవేళ నేను ఇప్పటికీ పూరే, మిడిల్ క్లాస్ కూడా కాదు, పూరే. అది తెలిసి జాలిపడి వీళ్ళు ఎవరైనా ఫండింగ్ చేసి ఇస్తారేమో, అలాంటిది ఎవ్వరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవద్దు. ఎవ్వరు చేయకపోతే మున్సిపాలిటీ వాళ్ళన్నా తీస్తారు కానీ అసలు ఈ రైటర్స్ అసోసియేషన్ ఏదన్నా అసోసియేషన్ నుంచి దండి ఇచ్చింది మాత్రం
నేను చనిపోతే తీసుకోవద్దు ప్లీజ్. లేదు, మీరు అస్సలు ఆ మాట అనొద్దు, నాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంది సీరియస్లీ. ఇట్స్ అ ఫ్యాక్ట్. అసలుకి మీరు ఒక ఆర్టిస్ట్ అండి, ఎక్కడి నుంచి వచ్చింది రైటర్ అసోసియేషన్? నాకు అర్థం కాదు. నేను ఇన్ని డేస్ నుంచి సీరియస్లీ, నేను ఇన్ని ఇయర్స్ నుంచి చాలా మంది ఆర్టిస్టులని ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సో చాలా మంది చెప్తుంటారు, బట్ కానీ ఇంత పెయిన్ఫుల్ స్టోరీ అంటే మనం ఎవరితో ఎక్కువ ట్రావెల్ చేస్తే, ఇప్పుడు ఒక జబర్దస్త్ వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేశారు అనుకోండి, వాళ్ళ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ని, నాకు ఆర్టిస్ట్గా నేను చాలా తక్కువ వర్క్ చేస్తాను. ఎవరికైనా ఫ్రెండ్స్కి స్క్రిప్ట్లు ఎక్కువ రాసిస్తా, కానీ నా పేరు ఏమి వద్దని చెప్తానండి. ఎందుకనంటే వాళ్ళు అడుగుతారు, అదేమి నేను డబ్బులకి ఏమి రాయను, ఫ్రీగానే రాసిస్తాను. దానికి నేను రాశానని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను రైటర్ కాదు అనేది వాళ్ళ ఉద్దేశము. నన్ను రైటర్గా గుర్తించండి అని నేనేం అడగట్లేదు. కాకపోతే రైటర్ కాదు అన్నప్పుడు ఈ అమ్మాయికి ఎందుకు రైటర్ కార్డు ఇచ్చారు అనేది మా టీవీ రైటర్స్కి కోపం. అసోసియేషన్ ఫామ్ అవడానికే మేము ఇచ్చాము, అంతకు మించి పెద్ద రీజన్ కాదని మా సురేష్ గారు నోరిప్పి చెప్పరు. వాళ్ళు ఎలిగేషన్స్ వేస్తారు, ఈయన ఎంజాయ్ చేస్తారు. ఆ ఎలిగేషన్ తప్పని మాట్లాడారు, ఈయన ఎలిగేషన్ వేస్తారు. మరి అంత ఇష్టమైన ఎందుకు నీ మీద ఎలిగేషన్ వేయాలంటే, గాడ్ ప్రామిస్ అక్కడ ఎవరు ఇంకా లో క్యాస్ట్ వాళ్ళు లేరు. అసలు పూరే ఎవరు లేరు, ఎవరు రారు అసోసియేషన్ మీటింగ్స్కి. నేనేంటంటే మొన్నటి వరకు అమ్మ ఉండేవారండి నాతో, అమ్మ కాలం చేశారు. ఒక్కదాన్ని ఇంట్లో ఉంటున్నాను కదా, మన వాళ్ళ మధ్యలో తిరిగితే కొంచెం ఏదైనా మర్చిపోతాం. వాళ్ళు కూడా ఎప్పుడు ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనది ఒక కుటుంబం అని కదా ఇంటర్వ్యూలు ఇస్తారు, అదే మైక్లో మాట్లాడతారు. నేను అలా ఫీల్ అయి వెళ్తాను అక్కడికి నేను. కానీ నేను ఎంత ఫీల్ అయినా నువ్వు ఇదమ్మా, నువ్వు ఎంతవరకు ఉండు చాలు అంటారని నాకు తెలీదు. నేను వెళ్తాను, అవమానపడి వస్తాను. ఒకసారి 2 సార్లు జ్ఞానవంతులు, 3వసారి వెళ్ళకూడదు. కానీ పిలుస్తారండి, బలవంతాన్ని పిలుస్తారు, పిలిచి ఇలా అవమానపరుస్తారు. ఎందుకు అర్థం కాదు. అడగకూడదు, అస్సలు అడగకూడదు. నాగవల్లి సురేష్ గారు ఎదురుగా మాట్లాడకూడదు. ఆయన తప్పు మాట్లాడినా కూడా ఎవ్వరు మాట్లాడకూడదు. అదే నియంత ఆయన. ఎవ్వరండి ప్రాణం పోయినా ఇది కాదు సార్ ఇది అని ఒక్కరు మాట్లాడరు, మాట్లాడనివ్వడు ఆయన. మాకు ఎలక్షన్స్ జరుగుతాయండి, నామినేషన్కి డబ్బులు కట్టమని అడుగుతారు. పోటీ చేసే వాళ్ళు ఉంటారు, ఇష్టంతో ఒక పోస్ట్కి ఒక 3 పెట్టారు అనుకుందాం, ఒక పోస్ట్కి 3 నామినేషన్ ఫీజు అది కడతాం. కానీ ఎలక్షన్ జరగదు. ఆయన నువ్వే ఈ పోస్ట్కి నువ్వే అని అంటే అందరూ చప్పట్లు కొట్టాలి, అంతే. అంతే తప్పితే ఒక్కసారి మేము ఓటేసి ఎలక్షన్ జరిగేది అనేది మాకు తెలియదు. ఎందుకు అలాగా? అలా జరుగుతుంది. అంటే అక్కడ అంతమంది ఉన్నారు కదా, ఒక్కడికి క్వశ్చన్ చేయరు. ఏమో అండి, అంటే ఆయన అంటే అంత అభిమానం వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళందరికీ కుల పెద్ద ఆయన మంచోడే, చెడ్డోడు అనట్లేదండి. కాకపోతే తక్కువ కులం వాళ్ళని యాక్సెప్ట్ చేసేంత మనసు ఉండదు, అంతే. నేను అనుకోకుండా అందులోకి వెళ్ళాను. నేను అంత భారంగా ఉంటే క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, కలవకుండా ఉంటే అయిపోతుంది కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నంత మాత్రం కండక్ట్ చేసేంత చేసుకోకపోతే పోతుందా? అది కాదు కదా. నేను మొన్న డిసైడ్ అయినా అండి, పోనీయండి. అసలు మళ్ళీ 1 సంవత్సరం క్రితం రాశాను, ఇలాగ ఏదైనా తెలిసైనా తెలియకండి నేను కాలం చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేయకండి. నేను నిన్న మళ్ళీ రాశాను. నేను అమ్మో, సూసైడ్కి వెళ్ళేంత వరకు టార్చర్ చేసేస్తారండి. ఎక్కడెక్కడో జరుగుతుంది అనుకుంటున్నాం, మన ముందు కూడా జరుగుతుందండి. ఎందుకు జరగదు? అడగండి మా అసోసియేషన్ లో, మా రైటర్స్ అసోసియేషన్ లో మాట్లాడరు అనుకోండి, ఎవరు మాట్లాడరా? అది మీరే చెప్తున్నారు కదా. ఎవ్వరు కూడా అయ్యో ఆయన గొప్ప వ్యక్తి, ఆయన దైవాంతరం, నిజమే గొప్ప వ్యక్తే, మంచివాడే. కాకపోతే కులం పరంగా అతనికి నచ్చదు, అంతే. ఆయన ఏమో ఎవరికి హాని చేయడం, అది చేయడం, అవమానపరుస్తూ ఉంటాడు, అంతే. ఆయన వయసు కూడా ఆయన కింద బానిసలాగే ఉండాలి, అంతే తప్పితే ఎవరు కూడా ఆయనకన్నా కొంచెం హెచ్చులు. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ అయినా సరే, పోటీ చేసే వాళ్ళు ఉన్నా సరే, ఈయన నియమించిన వాళ్ళు ఉండాలి, ఆ ప్రెసిడెంట్ ఆయన మాటే వినాలి. బాబోయ్, అంత అలా ఉంటది. 13 సంవత్సరాల నుంచి ఒక్కరు గెలవకుండా ఆయన ఒక్కడే ప్రెసిడెంట్గా ఉన్నాడంటే ఆలోచించండి. 13 సంవత్సరాల తర్వాత అసోసియేషన్ 2గా విడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెడతాము అది ఇది అని అన్నా కూడా ఆయన చెప్పిన వాళ్ళే. అలా ఉంటది. సో ఎవరు ఏం మాట్లాడరు. నిజం చెప్పాలంటే మనం ఏదైనా గొడవ అయినప్పుడు
అసలు కామ్ అయిపోతే బాగుండు అనిపిస్తుందండి నాకు, ఎందుకు పోనీ అని. అలాగ అసలు మనం కామ్ అయిపోయి ఉంటే అక్కడ అంత గొడవ అయితే ఆ పిల్ల కామ్ అయిందంటే అందులో తప్పు ఆ పిల్లది ఉంది. ఇలా పోర్ట్రేట్ చేస్తున్నారు. అడిగితే ఈ పిల్లకి పొగరు, పెద్ద ఆయన్ని ఎదిరించేస్తుంది. ఎదిరించడం కాదు, ఇప్పుడు మనల్ని బ్లేమ్ చేసిన వర్డ్ని ఏంటండి ఇంటర్వ్యూలో చెప్పకపోతే ఎవడైనా తిడతాడా? అవార్డ్ ఫంక్షన్కి లేట్గా వస్తే ఎవడైనా తిడతాడా? ఇప్పుడు ముగ్గురు ప్రోగ్రామ్ కమిటీకి ముగ్గురిని ప్రోగ్రామ్ చేయమని ఇచ్చినప్పుడు ఇద్దరుండి ఒకరు లేకపోతే ప్రాబ్లం ఏంటి? ఇద్దరు లేకపోతే ప్రాబ్లం. ఒక్కరు అన్నీ చేయలేకపోయారు, ఎలా హ్యాండ్ ఇచ్చారని తిడితే అదొక అర్థం ఉంది. అసలు ఆయన కామ్గా ఉన్నా, నాగబల సురేష్ గారు కామ్గా ఉన్నా, ఆయన ప్రశాంతంగా ఉన్నా, ఈ శశిబాల గారు అనే ఆవిడ ఉంటారు. ఈవిడెళ్ళి మరి ఏ యాంగిల్లో ఏ రసంలో చెప్తుందో తెలియదు ఆవిడ. ఆ రసానికి వాళ్ళు అది తప్పు 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 అని పోర్ట్రేట్ చేస్తారు. అంటే ఈవిడ కూడా మీ దానిలో సీనియర్ రైటర్ అండి? అయ్యో, శృంగార రైటర్ అని చెప్పాను కదండి. సారీ. ఓకే, ఆవిడ శృంగార రైటర్ ఆవిడ. సో ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది, ఎందుకంటే అది అలాంటి నచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. నేను ఇందులో తప్పు ఏంటి, ఇప్పుడు ఒకవైపు విని ఎప్పుడు తప్పు అనకూడదు. నేను అదే అంటున్నా, ఇప్పుడు నేను చెప్పిందే మీరు నమ్మాలి అని రూల్ ఏం లేదు. కావాలంటే మీరు రైటర్ అసోసియేషన్కి వెళ్ళి జనరల్ గా ఓవరాల్ బైట్స్ తీసుకుంటారు కదా, అలా తీసుకోండి. అందరూ స్వప్నదే తప్పని చెప్తారు. స్వప్న ఇంకా నేను మా అమ్మ కొంచెం కాదండి, చాలా పద్ధతిగానే పెంచింది. మొహం మీద చేతులు పెట్టి మాట్లాడాలి, పెద్దోళ్ళకి మిస్ వర్డ్స్ మాట్లాడాలి, ఇలాంటి ఏమి చాలా పద్ధతి నేను అలాంటివి చేయనండి. కానీ అప్పుడే పోర్ట్రేట్ చేసేసారు. ప్రసాద్ ల్యాబ్లోని స్వప్న చెయ్యి చూపించి ఏళ్ళు చూపించి ఆయనతో మాట్లాడింది, అందుకే ఆయనకు కోపం వచ్చింది, అది ఇది అని చెప్పి ఆల్రెడీ అంటే ఎవరైనా అడిగితే ఏమేమి చెప్పాలనేది డిజైన్ చేసేసుకున్నారు. ఇలా కూడా అట్లా ఇలాంటి కష్టాలు, ఇలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇలాగుంటాయి, ఇవన్నీ ఒక ఎత్తు. ఇది కొంచెం కులం గురించి మాట్లాడాం కదా, మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత కింద కామెంట్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారులే, మా కులం వాళ్ళని ఎందుకు అంటున్నారు? అవును, మాకే ఉన్నత భావాలు ఉంటాయి, మీకు ఉండవు. అయినా ఈ స్వప్న ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఎలిగేషన్ వేయడమే, దీని బతికి ఇంతే, ఇది అడక్క తింటది, అందుకే ఎవ్వరికి లేని కష్టాలు ఎవరికి ఎందుకు. ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్ట్రగుల్ చెప్తానే చెప్తారు. మరి నేను ఆర్టిస్ట్ నండి, ఫుల్ టైం ఆర్టిస్ట్ ని, నేను ఎందుకు ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద కంప్లైంట్ చేయట్లేదు? యా కదా, మై క్వశ్చన్ ఆల్సో. ఇందాక కూడా నేను చెప్పాను, మీరు ఆర్టిస్ట్ అయ్యి ఉండి ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎలాంటి ప్రాబ్లం మీరు ఎక్కడ మెన్షన్ చేయండి? నేను అసలు అండి, ఒకవేళ ఏదైనా ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్ పెట్టారనుకోండి, నేను రావడం ఒక గంట లేటు ఏదన్నా అయ్యింది అనుకుందాం, నాకు దగ్గర ఒక 50 నుంచి 100 ఫోన్లు వస్తాయండి. రా స్వప్న రా, సరదాగా ఉంటుంది, నువ్వు ఉంటే బాగుంటుంది, రా 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 అని చెప్పి. అంటే నాకు ఎంత సంతోషం వేసేస్తుందండి. ఇంకొకటి ఏంటి, నేను ఎలాగో క్యాబ్ ఏదన్నా బుక్ చేసుకొని వెళ్ళాలి, కొంచెం దూరం ప్లేస్లో పెడతారు కదండి, ఎందుకంటే ఆడుకునే ప్లేస్ అదంతా ఉండాలి అని చెప్పేసి. అందుకని నేను అంత దూరము చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాలి, పాపం స్వప్న దగ్గర అన్ని డబ్బులు ఉంటే లేదని కారున్న ఆర్టిస్టులు అందరూ కూడా నాకు ఫోన్ చేస్తారు, నేను పిక్ చేసుకోమా, నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఫన్ చేస్తూ ఉంటావు, నవ్వుతానో వెళ్ళిపోవచ్చు అని. అలా నాకు ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ రాలేదు. ఎక్కడైనా ఏదైనా సీరియల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కనిపించారు, చాలా అభిమానంగా మాట్లాడతారు, చాలా అభిమానంగా. అల్లరిపిల్ల ఇలా రా అది ఇదని పిలుస్తారు, నిన్ను చెల్లి అని పిల్లాలా, చెల్లె స్వప్న అని పిల్లాలా అని నెత్తి మీద సరదాగా మొట్టుకెళ్ళేస్తారు, ప్రేమగా మాట్లాడతారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అసలు వాళ్ళంతా మేము వచ్చినప్పుడు డైరెక్టర్స్ బాగా పెద్దవాళ్ళు అయ్యారు, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, అది నిలబెట్టుకుంటాం మేము. ఒక్క రైటర్ అసోసియేషన్కే రమ్మని పిలుస్తారు, పిలిచి ఏం తిట్టాలో తిట్టుకుంటారు లాస్ట్లో. వాళ్ళ ఎజెండా అక్కడ ఏమి ఉండదండి. నిజంగా ఎజెండా ఉండేటట్టు అయితే కనుక అసోసియేషన్ చాలా డెవలప్ అవ్వాలి. లైఫ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ మంత్లీ 200, 300 అలాగే ఇస్తే కానీ మెయింటెనెన్స్ కట్టేంత పరిస్థితి అందులో.
అయినా సరే మీటింగ్ పెట్టి నాలాంటి దాన్ని తిడుతూ ఉంటారు. అదేదో డెవలప్ కోసం కష్టపడితే మేబీ ఒక బాగుంటది నలుగురికి కదా. ఉపయోగపడుతుంది కదా, ఆ విషయాల్లో ఏముండదు. బట్ కానీ నేను విన్నాను మీరు పాస్ట్ అంటున్నారు కానీ, బట్ నాకు అడగాలనిపించింది పాయింట్. Hmm. నేను ఇందాక కూడా మెన్షన్ చేస్తే లేదులేండి అయిపోయింది అన్నారు. బట్ ఈటీవీ నుంచి చాలా మంది వచ్చారు. Hmm. సినీ రంజని ఆర్ మనోరంజని సంథింగ్ Hmm. మీరు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని తీసేశారు Hmm. బికాస్ ఆఫ్ సేమ్ ఇలా ఒక క్యాస్ట్ Hmm. రీజన్ తో అని చెప్పి నేను విన్నాను. సో కానీ మరి ఈటీవీ నుంచి ఇంత మంది వచ్చారు కదా, మీ విషయంలో ఎందుకు అట్లా జరిగింది? ఏమో అండి, అంటే మేబీ నాలో ఏదో లోపం ఉండి ఉంటది. నేను ఏమైనా లోపాలు లేకుండా ఉండే వ్యక్తినా? ఏదన్నా లోపం ఉందేమో అండి. వీళ్ళందరికీ ఇంత నచ్చట్లేదంటే నాలో ఏదో తప్పు ఉండి ఉంటది కదా బహుశా. అంటే అలా ఏం కాదు, తప్పు ఉందని అంటే ఇన్ని సీరియల్స్ చేయరు కదా. ఇప్పుడు అదే మీరు కదా. చెప్పినట్టు ఆర్టిస్టులతోనే ఎవరికైనా సరే ఒక ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, ఒక ఆర్టిస్ట్ అయితే ఆ డైరెక్టర్ కి ఆ అమ్మాయి ప్రాబ్లం అని చెప్పి ఆ డైరెక్టర్ చెప్పాలి, ఉమ్. లేదా తోటి ఆర్టిస్టులు చెప్పాలి. సో ఆబ్వియస్లీ అంతే కదా, మన వర్క్ ప్లేస్ లో మెయిన్ ఆఫ్ ద వర్క్ పాయింట్స్ వాళ్ళే కదా. డైరెక్షన్ వాళ్ళు చెప్పాలి, లేదా మిగతా కో ఆర్టిస్టులు చెప్పాలి, స్వప్న నీతో ప్రాబ్లం ఉంది, లేదా స్వప్నతో ప్రాబ్లం ఉంది అని చెప్పి. బట్ మీ 20 years ఆఫ్ జర్నీలో ఇంత దీనిలో కూడా ఎక్కడ ఎవరు ఆ మాట చెప్పలేదు కదా. చెప్పలేదు. సో వాళ్ళు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ప్రాబ్లం ఏంటి అంటే, స్వప్న తక్కువ క్యాస్ట్ అమ్మాయి అదే. కాబట్టి అది అది దేవుడు మరి ఎందుకు అలా చేశాడో నాకు తెలియదు. అదొక్కటి మాత్రం ఇండస్ట్రీకి అది చాలా పెద్ద మైనస్ అండి. అంటే తక్కువ కాస్ట్ వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా సరే, టాలెంట్తోనే ఇప్పుడు నాకు వర్క్ వస్తుంది, కానీ మనం గ్రోత్ అయ్యేంత వర్క్ అయితే ఇవ్వరు. ఆహా, ఇవ్వరు. లేదు మేము ప్రూవ్ చేస్తాము అని అంటారు, కానీ అది వేరు. ఇండస్ట్రీకి ఎదగాలంటే 2 పద్ధతులు ఉన్నదని ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలిసిందే. సెకండ్ వేది నా అప్రోచ్ కాదు. ఫస్ట్ వేలో అంత సిన్సియారిటీకి ఎవడు వాల్యూ ఇచ్చేది లేదు. అంటే ఇప్పుడు ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, జనరల్ గా నిజంగానే సీరియల్ ఆడిషన్స్, సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్స్ అడుగుతారు? కమిట్మెంట్స్ అంత లేదండి. సీరియల్కి నిజానికి కమిట్మెంట్స్ ఏమీ అడగరు. ఇక్కడ సీరియల్స్లో జరిగేది ఏంటి అని అంటే, మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకి తక్కువ వర్క్, అంటే మెయిన్ క్యారెక్టర్స్ చేసే అర్హత పోయినట్టు అయిపోయింది అంతే. మెయిన్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే కాదో, క్యారెక్టర్స్ వాటికి కూడా ఆడిషన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా అనిపిస్తుందేమో, కానీ ఈ కమిట్మెంట్ అనేది అంతగా ఏమో నేను వినలేదండి. నేను ఫేస్ చేయలేదు, నేను వినలేదు. నా ప్లాట్ఫామ్ ఎలా ఉందంటే అండి, నేను కొంచెం టాలెంటెడ్గానే నేను ఎంట్రీ ఇచ్చాను. అంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోలేదు. ఆర్టిస్ట్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఎవ్రీ ఆర్టిస్ట్ ఎంత పెద్దవాళ్ళైనా ఎవ్రీడే నేర్చుకోవాల్సిన ఇదే. ఇక్కడ యాక్టింగ్ అనేది నేర్చుకోవాల్సిందే. కాకపోతే నేను నేర్చుకుంటాను ఉన్నాను, కానీ నేను వచ్చేసరికి ఇక్కడికి ఏం కావాలో అది నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ఈ అమ్మాయిని నీకు మంచి వర్క్ ఇస్తాం, ఇలా ఉంటావా అని అడగాలి అన్నట్టుగా నాతో ఎవరు బిహేవ్ చేయలేదు. చాలా మంచిగా మాట్లాడతారండి అందరూ, చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు. అలాగని జరిగిన వాళ్ళు చెప్తారు, జరగలేదు అని. ఎందుకంటే ప్రతి చోట ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ కనుక ఆ పద్ధతిలో అలా కమిట్మెంట్ అడిగారు, అది నేను విన్నాను, లేదా అది నన్నే అడిగారు సీరియల్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ సీరియల్స్ వాళ్ళు, అలాగనుకుని ఆ వేలో నేను వెళ్ళాను, లేదా అలాగే నేను ఇలా సర్వైవ్ అవ్వగలిగాను, ఇలాంటి ఏమీ నాకు లేవు. నాకు వర్క్ ఇస్తారండి, చాలా తక్కువ పేమెంట్ ఇస్తారు. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి, మేము వర్క్ ఇవ్వడమే ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అయ్యి ఇస్తారు. నాకు వర్క్ కావాలి. అది ఏదైతే ఉంది, పని చేసే తత్వం ఉంది, దేవుడు కొంచెం శక్తి ఇచ్చాడు, చేద్దాం. బట్ కాకపోతే 20 years నుంచి దూరదర్శన్ కి హీరోయిన్, ఇంత మంచి మంచి సీరియల్ చేశారు. సో ఇలాంటి మీకు ఇప్పటికీ పేమెంట్ తక్కువ అంటే నాకు అది నమ్మాలనిపించట్లే. అంటే ఎందుకు అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు అంటే, 20 సీరియల్స్ చేసిన ఒక మంచి హీరోయిన్, లీడ్ రోల్ లో చేసిన స్వప్న, అండ్ మళ్ళీ మిగతా పెద్ద పెద్ద స్టార్ మా లాంటి, తూర్పు వెళ్ళే రైలు ఇట్లాంటి మంచి మంచి సీరియల్స్ చేసిన స్వప్నకి ఎందుకు పేమెంట్ విషయంలో తగ్గించిస్తున్నారు? మీకన్నా కూడా రీసెంట్ గా వచ్చిన 5-6 years వాళ్ళకి పర్టికులర్ పేమెంట్ పెట్టుకొని వాళ్ళకి ఈ పేమెంట్ అయితేనే వస్తాము అని చెప్తుంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు అంటే మేముండే టైంలో అదంతా రీల్ వర్క్ ఉండేదండి, క్యాసెట్ వర్క్ ఉండేది, డైలాగ్ నేర్చుకొని చెప్పేటోళ్ళు. ఆర్టిస్టులు మినిమం ఆర్టిస్టులు, తక్కువ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. డైలాగ్ వస్తేనే ఆర్టిస్ట్గా పెట్టుకుంటాం, యాక్టింగ్ వస్తేనే పెట్టుకుంటాం అని మాట్లాడి అలాగే సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. కాబట్టి మేము అన్ని చేయగలిగాం. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా చాలా డెవలప్ అయిపోయింది కదండి. కెమెరా ముందు వచ్చి ఎవరు మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా
నువ్వు చేసేస్తావా అని సీరియల్స్లోని సినిమాల్లోని పెట్టేసుకునే రోజులు వచ్చేసాయి. వాళ్ళు చదువుకున్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు అందులో, చదువులేని పిల్లలు కాదు, బాగా చదువుకున్న వాళ్ళే. హెవీ పాష్తో వాళ్ళు ఏం డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు, వాళ్ళని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు అనేది చూడకుండా వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒక సీరియల్ ఆఫీస్కి వాళ్ళని పిలిచి, కొత్త వాళ్ళు కదా, పాత వాళ్ళని ఎలాగో పిలవరు, కొత్త వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చే వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ స్టైల్, వాళ్ళు దిగే కారు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని తక్కువ పేమెంట్ అడగాలంటే వీళ్ళకే భయం వేస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దొంగ కార్లు దొంగ డ్రెస్లు వేసుకొని అన్న వెళ్తే పేమెంట్ బాగా మాట్లాడతారేమో మేనేజర్లు అనిపిస్తుంది. అంటే నిజం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 2, మాకెందుకు ఇవ్వట్లేదంటే ఆ జనరేషన్ వేసే డ్రెస్సులకి మేము రీచ్ అవ్వట్లేదు. ఆ జనరేషన్ ఉండే పాష్ గా ఉండేదానికి మేము రీచ్ కావట్లేదు. పబ్ కల్చర్ పెరిగిపోయింది. మాకు అప్పుడు పబ్ తెలియదు నిజంగా. ఆ టైంలో ఉన్నాయి పబ్స్ అంట, బట్ సినిమాల్లో అది అట్మాస్ఫియర్ పెడితే తప్పితే ఇప్పుడు గల్లీ గల్లీకి పబ్, సరదాగా కూడా తాగుతున్నారు. అదొక కల్చర్ లాగా అయిపోయింది. ఛానల్స్ లో కాక్టైల్ పార్టీస్ అని పెడతారు, ఆడమ్మగ తేడా లేకుండా అందరూ కూడా నచ్చిన వాళ్ళు వెళ్ళి అదొక ఫన్ లాగా తీసుకుంటున్నారు. 1-2 సార్లు మమ్మల్ని పిలిచారు, వెళ్ళి ఓన్లీ స్టఫ్లే తింటున్నాం కానీ మరి మిగతా వాటిలో వెళ్ళేయండి గర్దగుడ్డు ఎంజాయ్ చేయడానికి, కానీ మమ్మల్ని ఇంకా పార్టీలకు కూడా పిలవడం మానేశారు. మరి వాళ్ళకి అంత కోఆపరేట్ గా ఛానల్ వాళ్ళతోనూ వాళ్ళందరితోనూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పులేదు కదా. అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ బట్టి మనీ అంతే. ఆర్టిస్ట్ మంచిగా యాక్టింగ్ చేస్తారు, వీళ్ళు స్క్రీన్ కి చాలా బాగున్నారు, ఇదేమీ కాదు. అది సెకండరీ, అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లుక్ ఎలా ఉంది, ఎలా వస్తుంది అని. ఇంతకు ముందు మీ ఏదైనా కొత్త సీరియల్ ఏదైనా స్టార్ట్ అయితే మీ ఫొటోస్ పంపించండి అనేవాళ్ళు, ఇప్పుడు మీ ఇన్స్టా ఐడి పంపించండి అంటున్నారు. మీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటేనే క్యారెక్టర్ ఇస్తామని అంటున్నారు. నాకు పోస్టులు అయ్యి పెట్టడం పెద్దగా రాదు. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ అందరూ పచ్చి తిట్లు తిడుతుంటే 1 నెల నుంచి ఎక్కువ పెడుతున్నా. అప్పుడు 1 year బ్యాక్ మా అక్క వాళ్ళ పెద్ద బాబు నాకు ఇన్స్టా డౌన్లోడ్ చేశాడు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్క ఫోటో పెట్టేదాన్ని. అసలు నా ఫాలోవర్స్ చేస్తే తూ అంటారు మీరే. ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ కొత్తగా ఇలా 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 ఎందుకు ఫొటోస్ పెట్టడం అని చెప్పేసి నేనేం పెట్టను. పెట్టకపోతే ఈ మధ్యకాలంలో ఇన్స్టా అది అడుగుతున్నారు. అంటే ఫాలోవర్స్ ఉంటేనే మనకి ఓహో ఈ అమ్మాయిని మనం పెట్టుకుంటే ఇంతమంది తిన్న చూస్తారని అదొక లెక్క అంట. ఉత్తినే 100 మంది అదే 100K అలాగ వచ్చిన వాళ్ళని చూస్తాను నేను, 250 మంది 300 మంది లైకులు కొడతారు. అది కాదు వాళ్ళకి లెక్క. ఒక పోస్ట్ కింద ఉన్న లైకులు కౌంట్ చేయరు, అక్కడ ఓపెన్ చేయగానే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది మాత్రమే క్యాలిక్యులేట్. మరి ఏంటో ఏం లెక్కలు మనకి తెలియదమ్మా. కానీ నేను చూసాను, తెలుగు వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వట్లేదు, తమిళ మలయాళం వారికి, కన్నడ వాళ్ళు వస్తున్నారు, బెంగళూరు వాళ్ళు వస్తున్నారు, తమిళ వాళ్ళు వస్తున్నారని మీరు వాళ్ళ మీద పోట్లాడి ధర్నాలు, వీరనారిలాగా ధర్నాలు లేదండి. వాళ్ళ మీద మేము పోట్లాడలేదు. అదే జస్ట్ మన వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు అనే దాని మీద చేయలేదు. అబద్ధం. వాళ్ళకి నేను షార్ట్ చూసాను, అందరు అలా చెప్తున్నారు, అది అబద్ధం. ఎందుకు అని అంటే ఆ ఫైట్ చేసినప్పుడు ఫస్ట్ మాట్లాడింది ఇదే మా నాగబాల సురేష్ గారు, నేను, అల్లాని శ్రీధర్ గారు, మేము ముగ్గురమే ఫస్ట్ ఛానల్కి వెళ్ళి మాట్లాడింది. మేము ముగ్గురమే. వాళ్ళు పెట్టుకున్న ఎజెండా ఏంటంటే అప్పుడు హిందీ సీరియల్స్ ఎక్కువ ఉన్నాయండి, హిందీ సీరియల్స్ ని ఆపేయాలి అనే దాని మీద వాళ్ళు ఎజెండా పెట్టుకున్నారు. అప్పటికి 1, 2, 4, 5 హీరోయిన్స్ కన్నడ నుంచి వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళని 4, 5 అలాగ ఉన్నారు కదా, లైట్ తీసుకున్నారు. మన వాళ్ళు ఉండకపోతారా అన్నట్టు లైట్ తీసుకుని ఓన్లీ హిందీ సీరియల్స్ ఆపాలి, ఛానల్స్ అంతా హిందీ సీరియల్స్ అయిపోతే మన సీరియల్స్ తక్కువ షూట్ చేస్తున్నారు, సో వీళ్ళు వద్దు, ఆ హిందీ సీరియల్స్ వద్దు అనే దాని మీద ఫైట్ చేస్తే నేనేమన్నానంటే హిందీ సీరియల్స్ ఆపండి అని ఫైట్ చేయకండి. హిందీ సీరియల్స్ కి తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులే పని చేస్తున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఆర్టిస్టులే కదా, వాళ్ళకి పని కావాలి కదా, సో వాళ్ళకి పని దొరుకుతుంది హిందీ సీరియల్స్ ఉండడం వల్ల. దానికి ఒక టైం పెట్టుకోండి, ప్రైమ్ టైం ఒకటి పెట్టుకోండి మన తెలుగు సీరియల్స్ కి.
మన తెలుగు సీరియల్స్ ఎక్కువ తీయాలి, హిందీ సీరియల్స్ కి వేరే ఛానల్ లేకపోతే వేరే స్లాట్ లో ఎవరు చూడని అయ్యి టైమింగ్స్ కొన్ని ఉంటాయి కదండి, మధ్యాహ్నం వాటిలో అందరూ పడుకునే టైమింగ్స్ అలాంటివి పెట్టండి అని అంటే, మనం ఒక పోరాటం చేస్తున్నాం, హిందీ సీరియల్స్ ఆపేయాలి అంతే అనేదాన్ని. పోనీ ఒక పని చేయండి సార్, వేరే భాష సీరియల్స్ వస్తుంది, సీరియల్ వాళ్ళు హీరోయిన్స్ వస్తున్నారు కదా, వాళ్ళని తీసుకురావద్దు, మన వాళ్ళనే పెట్టండి అని ఫైట్ చేద్దాం సార్ అని అంటే, వాళ్ళని ఎలా ఆపమంటావు, వాళ్ళ ఆపరు అది ఇది అని చెప్పి, నిజం గాడ్ ప్రామిస్ నా మీద చాలా సీరియస్ అయిపోయారు పెద్దలందరూ. ఒక 4-5 ఛానల్స్ కి మాట్లాడాక నన్ను తీసుకెళ్ళడం మానేశారు. అవి ఆ ఛానల్స్ లో మాట్లాడినవి నా దగ్గర ఇప్పటికీ డివిడీలు ఉన్నాయి, కానీ నేను మాట్లాడలేదు అంటారు. స్వప్న మాట్లాడలేదు. ఇప్పుడు కూడా సీరియల్స్ కోసం ఫైట్ చేసిన వాళ్ళంటే ఎవరు మాకు తెలీదు, అసలు నేను చూసాను, అన్ని రోజులు నేను ఉన్నాను. అప్పుడు ఏదో జైలుకి కూడా వెళ్ళొచ్చారు కొంతమంది ఛానల్స్ మీద రాళ్ళు అయ్యి సిరితే వెళ్తారు కదండి, అలాగా. పోనీ అది కోపంతోనో మన మీద ఉక్రోషంతోనో వేసారు, జైలుకి వెళ్ళారు అన్న సంగతి పక్కన పెడితే, ఇలా జైలుకి వెళ్ళిన వాళ్ళు, రాళ్ళు వేసిన వాళ్ళు వేరే భాష హీరోయిన్స్ ఉండొచ్చు కానీ హిందీ సీరియల్స్ ఆపండి అన్న వాళ్ళు మాత్రం పోరాట వీరులు అయ్యారు. డబ్బింగ్ సీరియల్స్ ఉంటే తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు బతుకుతారు, వేరే భాష వాళ్ళని వద్దు అన్న నన్ను మాత్రం వెలేసి 5 సంవత్సరాలు నాకు పని ఇవ్వలే. అంత న్యాయస్తులు. అన్ని సంవత్సరాలు నాకు వర్క్ ఇవ్వకపోయినా, సార్ మంచి పోరాటమే పోరాడాను కదా సార్ అంటే, మా సురేష్ గారే నన్ను ఫస్ట్ ఇన్వైట్ చేసింది మాట్లాడడానికి రమ్మని. ఆయన మాట్లాడలేదు. అస్సలకి మీరు చెప్తుంటే నాకు అసలుకి ఎంత పెయిన్ఫుల్ గా ఎంబారసింగ్ గా ఉంది అంటే, అంటే వింటేనే మాకు ఇట్లా ఉంది ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఉన్నప్పుడు. దేవుడు ఉన్నాడండి, డెఫినెట్ గా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. సో అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మూవీస్ కి వస్తే గనుక, మూవీస్ లో కూడా చేస్తున్నారు అండ్ మోగ్లీలో చేశారు, చాలా హ్యాపీగా. సో మోగ్లీ అంటే నాకు గుర్తొచ్చింది, అప్పుడులో నేను ఒక వీడియో చూశాను, రాజు కనకల గారు మీ గురించి అసలుకి స్వప్న గారు చాలా బాగా చేశారు అని చెప్పేసి అప్పుడులో నేను విన్నాను. అసలు ఏంటది, అది సుమా గారు ప్రొడక్షన్ అని కూడా విన్నాను. సుమా గారు జూజీబీ ఛానల్ పేరు. బాగుంటది. ఆవిడ ఒక ఛానల్ పెట్టారు, పెట్టి ఆవిడే స్క్రిప్ట్, కామెడీ స్క్రిప్ట్ రాసినాను స్వప్న, మీరు చెయ్యండి అని చెప్పేసి అన్నారనమాట. మంచి కాన్సెప్ట్లు చేశారు. జూజీబీలో 10 కాన్సెప్ట్లు లాగా 2 ఎపిసోడ్లు చేశారనమాట. అవి 2 కూడా బంపర్ అంటే బంపర్ హిట్. ఆ టైంలో ఎవ్రీ సిచ్యువేషన్కి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కానీ, డిఫరెంట్ మేకప్, కాస్ట్యూమ్ అలాగుంది. నాకేం చెప్పలే, కాన్సెప్ట్ చెప్పారు అంతే, రఫ్గా. అది కూడా చెప్తే నేను దానికి తగ్గ కాస్ట్యూమ్స్ అవన్నీ తీసుకుని వెళ్ళా. సుమనే అనేది, సుమ గారు షూటింగ్ లో ఉండేవారు అనమాట. సుమనే అనేది, అమ్మ వద్దురా నువ్వు ఈ కాస్ట్యూమ్తోనే నెక్స్ట్ ఇది కూడా చేసేద్దామంటే, లేదు దీని కాన్సెప్టే వేరు సుమ అనేసి అంటే, తను కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుందిలే, వేరు సుమ అని అంటే, అయ్యో బాబు ఇంత వర్క్ చేస్తూ ఆన్లైన్ అది, దట్టు ప్రాంప్టింగ్ అలాగే ఏమి ఉండదు, మనకి మైక్స్ వచ్చేస్తాయి, మనం అది బైహార్ట్ చేసి డైలాగ్ చెప్పాలి. డైలాగ్ నేర్చుకొని ఇంత శ్రమ పెట్టుకోకు అది ఇది అనేసి అనేవారు. అంటే లేదు నాకు ఇష్టమే అని చెప్పి 5 to 7 minutes ఆ డిఫరెంట్ స్టైల్ తీసుకొచ్చేసుకొని వచ్చేసేదాన్ని. నేనే పని దెయ్యాన్ని, నువ్వు నాకు ఇంకో పెద్ద దెయ్యాన్ని దొరకను అనేది వారనమాట. మధ్యలో రాజీవ్ కనకాల గారు వచ్చి పలకరించి అది వెళ్తూ ఉండేవారు, 1-2 షాట్లు చూసేవారు. మేము సుమ్మగారు ఇంట్లోనే చేసాము షూటింగ్ కూడా. వాళ్ళ పిల్లలు రోషన్ వీళ్ళంతా చిన్నోళ్ళు కొంచెం వచ్చి చూసేవాళ్ళు, అక్క మేము వచ్చేస్తాం మీ దాంట్లో చేయడానికి, అలాగ అడిగేవారు. అలాగుండేదన్నమాట. చాలా మంచి కాన్సెప్ట్. అది ప్రసాద్ ల్యాబ్ లో చాలా పెద్ద ప్రీమియర్ షో చేశారు. అప్పుడు ఒక మూవీ కూడా చేసింది, చందమామ ఏదో అని చెప్పేసి, పూర్ణచంద్ర ఏదో అని ఒక మూవీ ఏదో చేశారు, రామచంద్రుడు అలాగా. ఆ మూవీ ప్రమోషన్ లో ఫస్ట్ మాది ఈ కాన్సెప్ట్లు వేశారనమాట. అప్పుడు హర్ష గారు వీళ్ళంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రాజీవ్ కనకాల గారు స్టేజ్ మీద చాలా మంచిగా మాట్లాడారు. అలా ఆ జర్నీ. ఎలా అయినా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ సుమా గారు కొడుకుతో మోగ్లీ చేశాను నేను. అప్పుడు అక్క అని బుడ్డాగా ఉన్న పిల్లలు పెద్దలు అయిపోయారు చక్కగా. అయ్యో ఎంత వేరియేషన్ అని. ఫస్ట్ షార్ట్ కి నన్ను అమ్మ అని పిల్లేదు, డైలాగ్ కి అక్క నా కోసం అమ్మా నా కోసం ఏం చేసి పెట్టావు అనాలి. అంటే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావరా అనాలి నేను. అక్క నా కోసం ఏం చేసావు అన్నారు. డైరెక్టర్ గారు నవ్వేసారు, రే రోషన్
మీ ఇద్దరు అక్క తమ్ముళ్ళ తర్వాతే అమ్మని పిలవట అయ్యయ్యో అనేసి. సూపర్. రంపచోడవరంలో వర్క్ చేసాము. ఎంత బ్యూటిఫుల్ టీం అంటే అంత బ్యూటిఫుల్ టీం. సందీప్ రాజు గారు సూపర్. ఆయనతో ఒక గవర్నమెంట్ యాడ్ చేశాను నేను. గవర్నమెంట్ యాడ్ చేసినప్పుడు ఆయన గుర్తుపెట్టుకున్నారు. బాగా చేశారండి అది ఇది అనేసి అన్న. వరా గారని ఆయన పక్కన ఉండే ఆయన స్వప్న గారు, మీకు సూపర్ లైఫ్ ఉంటుందండి అది ఇది అని చాలా అప్రిషియేట్ చేసేవారు. ఆయన మోగ్లీ సినిమా చేస్తున్నప్పుడు అప్పటికి ఒక 6 months అయిపోయింది ఆ యాడ్ చేసి. మోగ్లీ సినిమా అప్పుడు మదర్ క్యారెక్టర్కి అప్పుడు మన దగ్గర ఒక ఆవిడ చేసింది, ఆవిడైతే బాగుంటుంది ఆవిడైతే బాగుంటుంది అలాగ అనుకుంటున్నారంట. నా నెంబర్ అయితే వాళ్ళు మిస్ చేశారు. చాలా మంది ఆర్టిస్టులు వస్తారు కదా, ఆడిషన్స్ అంటేనే కుప్పలు కుప్పలు జనాలు వస్తారు. అప్పుడు ఈ వరా గారు గుర్తుపెట్టుకుని తన పేరు చెల్లె స్వప్న అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తిన దగ్గర ఉన్న నెంబర్ కరెక్టా కాదని నా ఫోటోతో పెట్టి నెంబర్ తీసుకొని నాకు పిలిచి, స్వప్నమ్మ నువ్వు ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అని చెప్పి అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి 2-3 సీన్లే కానీ బ్యూటిఫుల్గా వర్క్ చేసామబ్బా. అది ఈ మధ్య కాలంలో మెంటల్ పీస్ అని ఒకటి, హుషారు పిట్టలు ఇప్పుడు ఇంకా రిలీజ్కి ఉంది, అదొకటి చేశాను. సిజ్జు గారు అని తమిళ్ ఆయన హీరో, ప్రేమ గారితో ఎక్కువ సినిమాలు చేశారు ఆయన. నాగుపాము సినిమాలు ఏ ఉన్నప్పుడు ప్రేమ గారి కాంబినేషన్ సిజ్జు అని చెప్పి ఆయన కాంబినేషన్లో ఇప్పుడు మేము ఒక మూవీ చేస్తున్నాము. ఒక 4-5 సినిమాలు అయితే రిలీజ్కి ఉన్నాయబ్బా. ఉన్నాయి ఈ ఏప్రిల్ లోపు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకొకటి అదేమంటారు పులివెందుల్లో ఒక మూవీ చేసాము. ఆ సినిమా పేరు నాకు రావట్లేదు కానీ అది మంచి హీరో మదర్ క్యారెక్టర్. అది కూడా నా మీద ఒక సాంగ్ ఉంటుంది పిల్లతో, అది నాతోని హస్బెండ్ బాబుతోని అలాగా బాగా చాలా బాగా చూపించారు అందులో. ఆయన మొన్న నా లొకేషన్ దగ్గరకు వచ్చి స్వప్నమ్మ నాకు హైదరాబాద్ వచ్చాము, ఇది నాకు పర్సనల్గా మీకు చూపించాలనిపించింది, మీరు ఎక్కడున్నా సరే నేను వచ్చేవాడిని చూపించడానికి అని చెప్పేసి ఆ డైరెక్టర్ని వాళ్ళని తీసుకుని వచ్చి ఆ వీడియో చూపించారు. చాలా చాలా బాగుంది. మూవీస్ పరంగా హ్యాపీ అబ్బా. లక్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పొదరీలు చేస్తున్న సీరియల్ మేనేజర్ గారిని కావచ్చు, ప్లస్ ఉమ్మడి కుటుంబం చేస్తున్న మేనేజర్ గారు మణిబాబు గారు అని ఉన్నారు. ఈ పొదరిల్లికి వర్మ గారని ఇద్దరు సూపర్ బంగారం నిజం చెప్పాలంటే. అంటే మనుషుల్ని అర్థం చేసుకొని వర్క్ వాల్యూ తెలిసిన వాళ్ళు. గబుక్కుని ఏదైనా ఒక మూవీ ఉంది, మీరు ఇచ్చే డేట్లు కొంచెం ముందు వెనక అవుతుందో చెప్పండి అంటే ఇప్పుడు సీరియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు లేదండి, హాట్ కేక్ లాగా వస్తాయి అప్పటికప్పుడు సీన్లు. ఎవరి క్యారెక్టర్ ఉంటుందో ఎవరిది ఉండదు అనేది తెలియదు. అయినా సరే వాళ్ళు అడ్జస్ట్ చేసి స్వప్న గారు మీరు హ్యాపీగా వర్క్ చేసుకోండి అని చెప్పి నాకు ఇస్తున్నారు అనమాట డేట్లు. అందుకే నేను మూవీస్ కూడా చేసుకోగలుగుతున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. రీసెంట్గా మూవీ డబ్బింగ్ కార్డు కూడా తీసుకున్నా నేను. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆర్టిస్ట్గానే మనము చేయలేం. ఒకప్పుడు మరి ఎక్కువ క్యారెక్టర్లు ఎక్కువ రోజులు పనిచేసాము. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదండి, మనం కూడా ఆహ్వానిస్తూ ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ మన జనరేషన్ సెకండ్లోకి వచ్చింది, మదర్లోకి. దీనికి కూడా కొన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు చేసే వాళ్ళందరూ మళ్ళీ మదర్కి వచ్చేసరికి మనం బామ్మ అవుతాం. అప్పటి వరకు మనం ఉండము అసలు ఏం తెలియదు. ఒకవేళ మనం బతికే ఉండి కనుక ఏ వేషాలు రాలేదనుకో డబ్బింగ్ చెప్పుకుంటానో బతకొచ్చు కదా అని చెప్పి కార్డు తీసుకున్నాను. ఇలాగ లైఫ్ ప్లానింగ్ అయితే ఉందండి. పాజిటివ్ నోట్, వెరీ పాజిటివ్ నోట్. అంటే ఎందుకు రావట్లేదు అని బాధపడేదానికంటే వచ్చిందంతా తృప్తి పడడం బాగుంటది అనేది నా ఫీలింగ్. నా ఫ్రెండ్స్ అందరూ తిడుతున్నారు నన్ను, ఎందుకు ఆ చిన్న చిన్న డబ్బింగ్స్ కోసం. మనం ఒక 4 డబ్బింగ్లు 5 డబ్బింగ్లు చెప్తే ఒక షూటింగ్ డబ్బులు వస్తాయండి. అంత వేరియేషన్ ఉంటుంది. కాకపోతే నేను ఆ 4 చేసి ఒక్కరోజు దానికి కష్టపడడానికి నేను ఫీల్ కావట్లేదు. ఎందుకనంటే ఇది ప్లాట్ఫామ్. మనం ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటే మనకంటూ షూటింగ్కి అసలు మనల్ని పిలవరు, మన మొహం అసలు చెల్లట్లేదు కెమెరా ముందు అనుకున్న రోజున గొంతైతే ఎప్పటికీ పోదు కదా. క్యారెక్టర్స్ ముసలోళ్ళు అయ్యే వరకు సినిమాల్లో ఎవరో ఒకరికి రాస్తానే ఉంటారు. ముసలోళ్ళు అయ్యే వరకు బతికేద్దామనే అని మైండ్ వాయిస్ ఇవ్వకండి, బయటకు వచ్చేస్తుంది. బతికితే లేదు మీరు మీ మొత్తం దానిలో ఒక చాప్టర్ మిస్ చేశారు. ఏంటి? ఎందుకు స్వప్న గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఎనీ బ్రేకప్ స్టోరీస్, ఎనీ సాడ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఇది మాత్రం నిజం చెప్పాలి నాకు. అదేమీ లేదు, అంటే సిచ్యువేషన్స్ అలా కలిసి రాలేదు అంతే. ప్రత్యేకించి రీజన్ ఏమీ లేదు. ఇది మధ్యలో నేను కొన్ని చోట్ల నాకు అపార్ట్మెంట్స్లోని అక్కడ
హౌసెస్ ఇచ్చేవాళ్ళు కాదు సింగిల్గా ఉన్న ఉమెన్కి. నేను ఎప్పుడు ఏ హౌస్ కోసం సెర్చ్ చేయడానికి వెళ్ళినా ఆ ముందు రోజు ఒక 4 రోజుల ముందు ఎవరో ఒకళ్ళ ఆర్టిస్టు అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకున్నారు అని వచ్చేది న్యూస్. సింగిల్ ఆర్టిస్టా మేము ఇవ్వము అనేసేవారు అనమాట. అయ్యి బాబు ఇలాగ అంటున్నారు ఏంటంటే 2-3 చోట్ల నేను అబద్ధాలు ఆడి నాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి నేను ఫ్లాట్స్ తీసుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళు మ్యారేజ్ అయిపోయిందేమో అనుకొని ఫీల్ అయ్యి నన్ను ఏంటి వరలక్ష్మి వ్రతాలకి వాటికి పిలిచేయడాలు అవి కూడా జరిగింది. నేను సీరియల్లో లాగే చక్క మంగళసూత్రాలు వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. చాలా మంగళసూత్రాలు ఉంటాయి, 10-15 ఉంటాయి. మోడల్స్ షూటింగ్ కావాలి కదా, అలా వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. దాన్ని బయట చాలా మంది చాలా బీభత్సంగా పోర్ట్రేట్ చేసి స్వప్న ఎవరితోనే లివింగ్ టుగెదర్లో ఉంది, లేదు మంచితనంగా నటిస్తుంది కానీ మెయింటెనెన్స్ చేస్తుంది బాయ్స్ని, అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంది. తగలనియండి, ఒక దెబ్బ తగిలింది అనుకోండి అయ్యో అనుకుంటాం, పడతానే ఉన్నారనుకోండి వీపు వదిలేసి అలాగ ఉండడమే, అంతే కాదా ఏంటి అనేది మన మనసుకి తెలుసు. బట్ కానీ మీకు నచ్చిన క్వాలిటీస్ అబ్బాయి దొరకట్లేదా? లేదు అంటే ఫేక్ గా ఉంటున్నారా? టైం అయిపోయింది, టైం అట్లా ఎందుకు అనుకుంటున్నారండి? ఈ రోజుల్లో అసలుకి 50s లో ఇంకా అంత ఏజ్ లో చేసుకుంటున్నారు. బట్ లేదు లైఫ్ లో ఒక షేర్ చేసుకోవడానికైనా ఎందుకలా అంటే మీరు ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఏదో గట్టి బ్రేకప్ స్టోరీ. బ్రేకప్ గడదు గుడ్డప్. నన్ను ఇష్టపడి ఒకరు బ్రేకప్ చెప్పే అంత ఉంటది మంచిదాన్ని నేను. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మంచి వాళ్ళని వదిలేస్తారా? అలా ఏం కాదు. లేదు యాక్చువల్గా టాపిక్ మాట్లాడటం బయట వినడము మాట్లాడడం ఇష్టం లేకే ఆల్మోస్ట్ చాలా మందికి 90% పీపుల్కి నాకు మ్యారేజ్ అయిపోయిందనే తెలుసు, మ్యారేజ్ అయిందనే చెప్పేస్తారు. ఎందుకంటే అందరు ఇదే అంటారు, ఉండాలి కంపానియన్, రక్షణ. రతన్ టాటా కన్నా గొప్పోలం కాదు, అబ్దుల్ కలాం గారి కన్నా గొప్పోలం కాదు, ఆవిడెవరు ఝాన్సీ, ఆగ్నెస్ గణేషియా బజాక్షు ఆవిడెవరు, మదర్ తెరీసా కన్నా గొప్పలం కాదు. ఇంతకన్నా ఈ మాత్రం లైఫ్కి మనమే ఈదుకుంటా బతుకు దేవుడా అని అంటే మళ్ళీ ఒక బాయ్ ఫ్రెండ్, వాడితో ఒక రొమాన్స్, వాడితో ఒక జీవితము, మళ్ళీ పిల్లలు, ఈ నెల పెంచాలని బాధ, ఇవన్నీ అవసరం వరకండి. సూపర్, అసలుకి వాట్ ఏ క్లారిటీ, అసలు మామూలు క్లారిటీ కాదు. యా సూపర్, మీరు అట్లా హ్యాపీగానే ఉండాలి. కానీ నాకు ఒకటి అడుగుదామని స్టార్టింగ్ నుంచి మర్చిపోయాను. మీ టైంలో ఏముండే అంటే సినిమాలో రీల్స్ ఉండేవి షూట్ చేయడానికి. సినిమాలు రీల్స్ ఉండేవి, మేము రీల్స్ లో చేయకపోతే చాలా టెన్షన్ అయ్యేది అని చెప్పి చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది, చాలా ఆర్టిస్టులు చెప్పారు. బట్ సీరియల్స్ కి వచ్చేటప్పటికి అప్పుడులో ఎట్లా రికార్డింగ్ ఉండేదండి? ఇవన్నీ ఏం చేసేవారు? డివిడీలు అవి ఉండేవి కదా, సిడీలు డివిడీలు అలా ఉండేవి కదా, అలా డివిడీలు ఉండేవి మేము చేసేటప్పుడు. అప్పుడు వర్కింగ్ డేట్స్ ఎందుకు ఎక్కువ అని అంటే రోజుకి ఒక సింగిల్ ఎపిసోడే అలాగ ఉండేదన్నమాట. ఒక డైలీ సీరియల్లో ఒప్పుకొని ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే 10 days కంపల్సరీ వర్క్ ఉండేది. ఒక్కొక్కరం ఒక 2-3 సీరియల్స్ చేసేవాళ్ళం 30 daysకి. 30 days చేసేవాళ్ళం అని కాదు, ఒక 22 days అలా చేసేవాళ్ళం. కాబట్టి సర్వైవ్ అవ్వగలిగాం. అప్పుడు కొంచెం తక్కువ పేమెంట్లు కూడా కదా అలా. ఇప్పుడు డిజిటల్ అయిన తర్వాత ఏమైందంటే ఒకవేళ నేను డైలాగ్ చెప్పకపోతే మీ మీద రియాక్షన్, మీరు చెప్పకపోతే నా మీద రియాక్షన్, అలాగే వేసేస్తున్నారు తప్పితే మీరు డైలాగ్ చెప్పి యాక్టింగ్ చేయాలన్నది రూల్ పెట్టుకోవట్లేదు. కాబట్టి టపా తీసేస్తున్నారు, వర్కింగ్ డేట్స్ తగ్గిపోతున్నాయి. దానివల్ల అందరికి ప్రెజర్ ఎక్కువ పడుతుంది. వర్క్స్ తెలుగు ఆర్టిస్టులకి లేవని కాదండి, వర్కింగ్ డేట్లు తక్కువ ఉండబట్టి ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ తెలుగు ఆర్టిస్టులే కదా, మెయిన్ లీడ్స్ ఒక్కటే చెయ్యట్లేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు తెలుగు వాళ్ళే. ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వేరే స్టేట్ నుంచి వచ్చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అనేది పక్కన పెడితే వర్కింగ్ డేట్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. అలాగని ప్రతి ఒక్క ఆర్టిస్టు 1-2 సీరియల్స్ కంటే చేయడానికి ఉండట్లేదు, 15 days బ్లాక్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక సీరియల్లో 2 రోజులు, ఇంకొక సీరియల్లో 2 రోజులు వస్తే 4 రోజుల వర్క్తో ఎలా సర్వైవ్ అవ్వగలరు కదా. 2 రోజులు ఆ 2 సీరియల్స్ చేయడానికి తప్ప 3వ ఆప్షన్ లేకపోతుంది. వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు మనల్ని, 15 రోజులు బ్లాక్ చేస్తున్నారు. ఒకవేళ ఆ బ్లాకింగ్కి వెళ్ళమంటే మన క్యారెక్టర్ ఉండదు,
వేరే వాళ్ళ దాన్ని ఇష్టపడే వాళ్ళనే తీసుకుంటున్నారు అనమాట. ఇది స్ట్రగుల్ తప్పితే మన తెలుగు ఆర్టిస్టులు చేసుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే అంత గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ రావట్లేదు అంతే. స్వప్న గారి హాబీస్ అంటే ఏముంటాయి? నా హాబీస్ అంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. అవునా? సరే, మీరు కాదు, ఏది బాగా చేస్తారు చెప్పండి. అన్నీ బాగా చేస్తాను. అవునా? ఏదన్నా నాకు రాదు అని అనుకుంటే దగ్గర దగ్గర ఒక 25-30 వీడియోలన్నా వేరే వేరే వాళ్ళు వండిని అన్ని యూట్యూబ్ లో చూస్తా. అన్నిటికన్నా బెస్ట్ కుక్ మా అక్క. మా అక్క చేతి వంట తిన్నామంటే తిట్లు తినాను ఇంకోసారి అడుక్కొని తినేస్తాం. అవునా? అంత డిలీషియస్ గా వండుతుంది మా అక్క. మా అక్కని అడిగితే సరిపోతుంది నాకు. ఇలా చెప్పేస్తుంది. చెప్తున్నప్పుడు చెప్పేసినా కూడా చేస్తున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇదేమన్నా మర్చిపోయావు గానా అలా గుర్తు చేస్తా ఉంటది. అలా నా బెస్ట్ అక్క. మీ ఇద్దరు ఎంతమంది మొత్తం? మేము ముగ్గురము, అక్క చెల్లెలము, తమ్ముడు. అందరం, ఆ చెల్లి వాళ్ళు ముంబైలో ఉంటారు, తమ్ముడు రాజమండ్రి, అక్క రాజమండ్రి, నేను ఇక్కడ హైదరాబాద్. మేమంతా కంపల్సరీ డిసెంబర్లో కలుస్తాం. డిసెంబర్ 25 నా బర్త్డే, డిసెంబర్ 25 క్రిస్మస్. మాకు ఉండేది ఒకే ఫెస్టివల్, దట్టు ఆ రోజు నా బర్త్డే కాబట్టి ఎవరు ఎక్కడున్నా సరే మేము 25 మాత్రం రాజమండ్రిలో అమ్మ ఇంట్లోనే ఉంటాం. అలాగా అమ్మ కాలం చేసిన తర్వాత, అమ్మ కాలం చేయకముందు నుంచి కూడా అమ్మ కూరగాయలు అమ్ముతూ మధ్యలో కువైట్కి వెళ్ళి హౌస్ మేడ్గా అది వర్క్ చేస్తూ ఉన్న టైంలో కూడా మాకు చాలా చిన్న ఏజ్లోనే మాకు అమ్మ లోటు తీర్చింది మా అక్క. మా అక్క మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుందండి. మా అమ్మ మాతో తక్కువ రోజులు గడిపింది నిజం చెప్పాలంటే. మా అక్కే మాతో ఎక్కువ మదర్ ఫీల్తో ఉంది. సో అమ్మ కాలం చేసిన తర్వాత టోటల్గా నేనైతే లుక్ లైక్ మై మదర్, నా లవర్, నా కూతురు అన్నీ నాకు మా అమ్మ. నేను కూతురులా చూసుకునేదాన్ని. అలాంటిది అమ్మ కాలం చేసిన తర్వాత మొత్తం కోల్పోయానండి. మొత్తం కోల్పోయి పిచ్చిదానిలాగా అయిపోయినప్పుడు అసలు మా అమ్మ కన్నా డబుల్ ప్రేమ చూపించి నన్ను మనిషిని మా అక్క చేసిందండి. అసలు మా అక్కకి నేను లైఫ్ లాంగ్ అసలు రుణపడి ఉంటా. ఇప్పుడు కూడా నేను కొంచెం డల్ ఉన్నాను. నా స్టేటస్లో అలాంటివి ఏమైనా పెట్టాలంటే నాకు భయం, ఏదైనా కొంచెమైనా. బట్ నేను చూసా 2-3 రోజుల నుంచి మీ స్టేటస్లో. అయితే మా అక్క నేను కొద్దిగా డల్గా ఉన్నానన్నా నాకన్నా 100 రెట్లు తను డల్ అయిపోతుంది. తను కదలలేదు కూడా, మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, నిస్సత్వం అయిపోతుంది. నేను మా అక్కకి ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ కోసం నేను చాలా చేశానండి. ఇంత స్ట్రగుల్ చేసింది, మమ్మల్ని అందరినీ ఒక లైఫ్ ఇచ్చింది. మా చెల్లిని చాలా బాగా చూసుకోవాలని ప్రేమ, భయంకరమైన ప్రేమ. అక్క పిల్లలు అంతకన్నా బాగా చూసుకుంటారు నన్ను. మా చెల్లి, మా తమ్ముడు, వాళ్ళ మిస్సెస్, వీళ్ళందరూ కూడా నాకు ఒక గుడ్ ఫ్యామిలీని అయితే దేవుడిచ్చాడండి. అదొక్కటి చాలా హ్యాపీ. ఈ బయట అంతా నేను ఏది ఫేస్ చేసినా నా ఫోన్కి మా ఇంట్లో వాళ్ళ కాల్స్ వర్క్కి తప్పితే ప్రత్యేకించి పిచ్చి కాల్స్ ఏమో మాట్లాడేందుకు ఉండవు అనమాట. సో నాకు నా ఫ్యామిలీ సరిపోతుంది. మా అక్కకి నాకైతే తరగవు మాటలు, తరగవు. ఏదో కొత్తది మాట్లాడేసుకుంటాం, ఇంటినే అనుకుంటున్నాం మళ్ళీ. అంతలా నేను ఏది, నాకు ఒక మంచి చీర అలాగే ఏదైనా కొనుక్కున్నా ఏదైనా ఫస్ట్ మా అక్క కట్టుకొని నాకు ఇస్తే నాకు ఇష్టం కట్టుకోవాలంటే. నేను ఒక కాస్ట్లీ డ్రెస్ అయినా కాస్ట్లీ చీర అయినా కట్టుకున్నాను అంటే అది మా అక్క తప్ప నేను కొనుక్కున్నది కాదు, మా అక్క కొనిచ్చిందే. నన్ను ఎప్పుడు కూడా ఒక మంచి ఒక ఏంజిల్ లాగా నన్ను చూడాలనుకుంటుంది మా అక్క. మా చెల్లి మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, ఇలాగ ఆలోచిస్తారు. నేనేమనుకుంటా షూటింగ్కే కదా వాడతాము, ఇంత కాస్ట్లీ ఎందుకు అని అంటాను. ఎక్కడైనా పార్టీలకి వెళ్ళినప్పుడైనా, ఫ్రెండ్స్ని కలిసినప్పుడైనా, అకేషన్స్కి వెళ్ళినప్పుడైనా షూటింగ్ బట్టలు లాంటివి ఏం వేసుకోవద్దని. మా అక్క పట్టు చీరలు అయ్యి చాలా డబ్బులు పెట్టి నా కోసం కొనేస్తుందండి. పిచ్చి నేనంటే. నేనని కాదు, మా చెల్లి మా తమ్ముడిని కూడా అసలు మేము వాళ్ళ పిల్లల కన్నా కూడా మేమే ఫస్ట్ పిల్లల్లాగా. అంటే ఈ రోజుల్లో అంత ప్రేమ చూపించే అక్క, అమ్మ లాంటి ప్రేమ చూపించే అక్క దొరకడం అనేది దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్. ఎంత గిఫ్ట్ అంటే ఎంత ఓపిక అంటే, వాళ్ళ ఇంట్లో వంట సామాన్లు చూస్తే ఏహే ఇంట్లో కాదు ఇది పెళ్ళి అనుకుంటారు మీరు. పెద్ద పెద్ద గిన్నెలు, ఇన్ని గిన్నెలు వస్తే ఒక్కసారి జాయిన్ అయ్యామంటే 25 మంది 30 మంది అయిపోతాం మేము. ఒక్కటి ఉండేస్తుందండి, ఒక్కటి చేసేస్తుంది. ఇంత విసుగుండదు, నవ్వులు మొహంలో చిరాకు ఉండదు.
ద గ్రేట్ సిస్టర్, ఐ లవ్ మై సిస్టర్. ఓహో. నాకు పిచ్చి మా అక్క అంటే. సూపర్ అలా సూపర్ అండి. నేను ఈ రోజు నాకు ఇన్ని స్ట్రగల్స్ ఉన్నా నేను ధైర్యంగా ఉన్నానంటే మా అక్క అండి. సూపర్ అసలుకి మామూలుగా కాదు. వచ్చేయమంటది అండ్ పోనీ పడినంత కాలం కష్టం పడ్డావు, నువ్వు ఇంక ఫేస్ చేయలేకపోతే వచ్చేసే అంటది. ఫెయిల్యూర్తో వెళ్ళొద్దక్క ఇంటికి అంటాను నేను. ఇది ఫెయిల్యూర్ కాదు చిన్న, నువ్వు అచీవ్ చేసేసావు. నన్ను ఎప్పుడు పాజిటివ్లోనే మోటివేట్ చేస్తుంది కానీ అసలు నెగిటివ్ వర్డ్ అనేది కూడా మా అక్క దగ్గర వినలేమండి. సూపర్. అంతలా. సో యాక్చువల్ గా నేను ఏమనుకున్నా అంటే మీరు ఏది బాగా చేస్తారో చెప్తే నేను డెఫినెట్ గా ఎప్పుడైనా సడన్ గా వచ్చినా సరే పిచ్చిది చేసినా సరే ఇది బాగుంది అంటారు మీరు. అవునా? సో మీ సిగ్నేచర్ డిష్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్తా, చికెన్ ఫ్రై. అవునా? సూపర్. చికెన్ ఫ్రై ఒకటి, పులగం అంటారు తెలుసండి? తెలుసు, ఊర్లో ఆంధ్ర వైపు ఎక్కువ చేస్తారు. మేము కూడా నాకు పులగం ఒకటి. అంటే అది ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్నాం, ఇప్పుడు ఎవరు చేయని కూడా చేయట్లేదు. మేము బొబ్బర్లు ఎప్పుడు తెచ్చుకుంటాము, పులగం మేము రెగ్యులర్ గా చేసుకుంటాము. అదొకటి చాలా బాగా నచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటా. ఈసారి నన్ను పిలవండి. యాక్చువల్ గా రండి, చికెన్ ఎప్పుడు చేస్తాను అంతే. సూపర్, డెఫినెట్ గా వస్తాను నేను. సో అవంటే రెగ్యులర్ గా తినే ఇవన్నీ మేము రోజు తినే. బట్ పుల్గం ఇవి అన్నారు చూసారా, అది పప్పు చారు, అది నాకు చాలా ఇష్టం. అండ్ చికెన్ ఫ్రై కూడా తింటాం కానీ బట్ ఇవి ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. యాక్చువల్ గా నేను నిజం చెప్పాలంటే ఒక స్టైల్లో చికెన్ ఫ్రై చేసేసేదాన్ని, అది మామూలు. ఈ మధ్య కాలంలో మాకు ఒక డిఫరెంట్ రెసిపీతో నేర్పించిందండి. అది నేర్పించిన తర్వాత అది ప్రయోగం చేసి మా ఫ్రెండ్స్ కి అది నేను పెట్టాను. నేను పెడితే అది చేయమంటున్నారు, అది దానికి చాలా పెద్ద ప్రాసెస్. ఏదో ఒకసారి చేస్తాను అంతే, ఎలా చేయడానికి లేదు. మీరు ఇట్లా నన్ను ఇంత టెంప్ట్ చేయొద్దు, నేను వస్తాను. బేసిక్లీ ఎందుకంటున్నానంటే లేదు, మీరు నాకు అలా నోట్లో నుంచి వాటర్ వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి మీ ఇంటికి దగ్గర అనమాట, సేమ్ నేను కూడా ఉండేది. అవునా? ఇంకొకటి ఏంటంటే నాకు బాగా పిచ్చి ఏంటి అంటే, ఇది వీక్నెస్ ఏమో తెలియదు కానీ నేను దారిలో వెళ్తూ కూడా చికెన్ వింగ్స్ ఉన్న బోర్డు చూసాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఆగిపోతా. వాటిని చూస్తేనే నాకు ఆనందం. రెండు, నా ఫోన్ చూడండి, ఫేస్బుక్ లో ఫుడ్ లాగ్స్ తప్ప ఇంకేది ఉండదు. అదేదో బొక్కి చికెన్ ఏదో అని ఫుడ్ ది ఒకటి వస్తుందండి, కొరియన్ వాళ్ళది. అవే చూస్తాను, కష తినేస్తా ఉంటారు కదా. అబ్బా, అలా నేను తినగలనా అంటే నీ జీవితంలో తినలేవు. తింటేనే ఇంత కండైనా వస్తుంది నీకు అంటది మా అక్క. చూడడం కాదు, తిను అంటది. అలా లేదు, నేనైతే డెఫినెట్ గా ఫిక్స్ అయిపోయాను. మీరు ఎప్పుడు ఈ రోజు ఫ్రైడే, ఐ థింక్ సండే ఎందుకు ఇలాంటి డేస్ అయ్యే వరకు వద్దులే. ఓకేనా? ఆ తర్వాత నేనే ఇన్వైట్ చేస్తా. చెప్పండి మీరు ఎప్పుడంటే అప్పుడు. మీరు చెప్పిన తర్వాత ఇంత బాగా చేస్తానని చెప్పిన తర్వాత ఇంకా మేము వెయిట్ చేయం అనమాట. సో అట్లా మేము కూడా షూట్ నుంచి వస్తూ పక్కనే కాబట్టి హ్యాపీగా వచ్చి రిలాక్స్ అయ్యి మీతో మాట్లాడుతూ అట్లా తింటూ. సో కూడా చాలా బాగుంటది. చుట్టూ వేప చెట్లు ఉంటాయి, మంచిగా వెంటిలేషన్, ఇంట్లోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్. సూపర్. ఇవన్నీ చెప్పేసి మీరు ఎప్పుడో చెప్పండి, అప్పుడు వస్తా. నాకు ముందు నుంచి కాల్ చేసి మీ నెంబర్ ఉంది కదా. డెఫినెట్ గా బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ స్టోరీ అంతా విన్నప్పుడు నాకు చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది. అరే ఇలా ఇబ్బంది పెడతారు ఇట్లా అని. బట్ లాస్ట్ ఆఫ్ ద పార్ట్ లో మీ ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. సో డెఫినెట్ గా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడండి. సో ఒక దగ్గర ఇబ్బంది పెట్టినా ఇంకో దగ్గర బ్యాలెన్స్ చేస్తాడు. అదే కాయిన్ కి అటు ఇటు లాగా వర్క్స్ దగ్గర స్ట్రగుల్స్ కామనేనండి అవన్నీ. కాకపోతే ఏంటంటే అంత చెడే లేదుగా. అంత చెడు ఉంటే నేను అసలు ఇంతకాలం పనిచేసేదాన్ని కూడా కాదు కదా. అవునా కదా? ఆ చెడు అనుకున్న దానికి కొంచెం దూరంగా ఉంటే అయిపోతుంది అని చెప్పి. నిజానికి నాకు చాలా కోపం వచ్చింది ఇలాగా అబ్యూజింగ్ చేయడం వల్ల. నేనేమనుకున్నానంటే ఇవి ఉంటాయి కదండి హ్యూమన్ కోడ్స్, వాటికి వెళ్ళిపోదాం. అక్కడ అంత కోపం వచ్చేసింది నాకు. ఇప్పుడు నాకు ఏదైనా ఇక్కడ నేను ఒంటరిగా ఫైట్ చేస్తే మా అక్క బాధపడుతుంది. ఎలాగో అమ్మని కోల్పోయాను, ఇంకెలాగో ఇంకా అక్క తిని బాధ పెట్టడం, వాళ్ళ పిల్లలు, వాళ్ళు, నా ఫ్యామిలీ, అక్క చెల్లి ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, ఇంతమందిని తను చూసుకుంటుంది. నా ఒక్కదాని వల్ల తనకి అంత ఆలోచన ఇవ్వద్దు అనేసి నేను కొంచెం వెనకని చేసా. ఇది మళ్ళీ ఎవరైనా మళ్ళీ కెలికి వీళ్ళ టీంలోనే ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసో ఇంకొకటో మళ్ళీ బయటికి తీసారనుకోండి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి.
సో ఓకే, వాళ్ళు నన్ను అబ్యూజ్ చేసిన ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ ప్రూఫ్స్ తోనే నేను వెళ్తా. సూపర్. ఈసారి అయితే స్వప్న గారు తగ్గేదేలే అంటున్నారు. అలానే నాకు ఫైట్ చేయాలని ఏమీ అంటే లేదు. ఇబ్బంది పెడితే పెడితే ఇంకోసారి అది మీరు చెప్పిందే నేను చెప్తున్నాను. ఇబ్బంది లేదంటారా, పెడితే నిజంగానే సూసైడ్ చేసేసుకొని రాసి పెట్టేస్తా. పిరికిదాన్ని అని కాదు, ఇంకా చాలు లైఫ్ please, అనుకోండి. please. ఆ ఒక్కటి మాత్రం చేయొద్దు. అట్లా సో చేస్తా. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, ప్రాణంగా చూసుకునే వాళ్ళు కావచ్చులే. చాలా మంది ఉన్నారు. బట్ ఇట్లాంటి వాళ్ళ కోసం అంత వాళ్ళ కోసమని కాదు, చాలిక లైఫ్ ఏం కాదు, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు వరకు సీరియల్స్ చూసారు, దూరదర్శన్ నుంచి ఉన్నారు, డివిడీల దగ్గర నుంచి డిజిటల్ వరకు ఉన్నారు. అరే అమ్మో, సినిమాలు తీస్తున్నారు, live రేపు పొద్దున ఇంకా సినిమాలు మొత్తము వెయిట్ చేస్తున్నాయి. అక్కడి వరకే ఎండ్ అయితే ఇట్లా ఇంకా మన జర్నీ చాలా ఉంది కదా. చూద్దాం. Yes. చలవా దేవుని డెఫినెట్ గా మీరు నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడు ఆల్రెడీ 3 రిలీజ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కి కాల్ చేసా, లేదు మా ఈ రోజు సినిమా డబ్బింగ్ లో ఉన్న ఖాళీ లేదు, ఇంకొక 3 సినిమాలు కమిట్ అయ్యాను మా నెక్స్ట్ సినిమా కాల్ చేశాను అనుకో, స్వప్న గారు ఏంటి మరి సినిమా రిలీజ్ ఉన్నట్లుంది మరి అంటే లేదు మా బేసిక్ గా డేట్ ఇద్దాం ఖాళీ లేదు ఇలా చెప్పిన వాళ్ళు సీరియస్ గా మా దగ్గర ఇట్లా చెప్పిన వాళ్ళే. ఆ తర్వాత బిజీ అయిన తర్వాత లేదురా మా అసలు ఖాళీ లేదు, నిజమే కదా అప్పుడు చేసాం కానీ ఇప్పుడు అసలు ఖాళీ లేదురా, ఇదే డైలాగ్ చెప్తారు. ఒక 1 year తర్వాత నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే ఆ రోజు నాకు ఇదే డైలాగ్ చెప్తారు. 6 నెలలకి చేద్దాం. లేదు ఆ టైం కి మీరు బిజీ అయిపోతారు. 5 సినిమాలు రిలీజ్ అయ్యాక ఒకసారి కలుద్దాం. షూర్, డెఫినెట్ గా. బట్ థ్యాంక్ యూ స్వప్న గారు, అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను అంటే నా షో పేరు కూడా అన్ఫిల్టర్ విత్ ఉమా. సో ఫిల్టర్ లేకుండా నా దగ్గర మాట్లాడాలి అని చెప్పి నేను ఎవ్రీ ఆర్టిస్ట్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే నా షో నేమే అది. బట్ మీకు నచ్చిన టాపిక్ మాట్లాడండి, నచ్చిన టాపిక్ వద్దు, బట్ ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి అనేది నా మోటివ్ అన్నమాట. అన్ఫిల్టర్ విత్ ఉమా. సో నాకు ఈ రోజు ఈ ఎపిసోడ్ చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. అంటే ఎక్కడ ఒక్క ఫిల్టర్ కూడా లేకోకుండా అన్ఫిల్టర్ గా మాట్లాడారు మీరు. సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. మళ్ళీ సినిమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తారు తప్పకుండా. అసలు నేను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అనేది కూడా నేను డిసైడ్ అయ్యా. చాలా కష్టపడి తీసుకొచ్చి హైలీ రికమెండేషన్స్ చేసి తీసుకొచ్చి కొన్నాను. ఈ మధ్య కాలంలో మూవీస్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు, ఇవ్వకపోతే కూడా పొగరు లాగా ఉంటదా అనిపిస్తుంది. కానీ ఒక ఫిమేల్ గా మీకు ప్రయారిటీ ఇవ్వాలని నేను అనుకున్నాను. అసలు ఉమెన్స్ డే రోజున మీకు ఇస్తానని మాట ఇచ్చాను. షూట్ ఉందండి, ఆ రోజు ఉంది, తర్వాత రోజు అవార్డ్ ఫంక్షన్ ప్లస్ షూట్ ఉంది, ఇలాగుంది. కానీ ఈ వీక్ లో మీకు కంపల్సరీ నేను ఫుల్ఫిల్ చేయాలి అలాగ అనుకున్నాను అనమాట. కానీ మీతో చాలా హ్యాపీగా ఉంది, ఏది కొంచెం ఇబ్బందిగా అలా ఏమీ లేకుండా హ్యాపీ. థ్యాంక్ యూ. ఒక్కొక్క ఇంటర్వ్యూలో మనకి అంత కన్వీనెంట్ గా మనం మాట్లాడలేము. వెంటనే ఏదో ఒక డిఫరెంట్ క్వశ్చన్ వచ్చేస్తూ ఉంటది, అది రిలేటెడ్ గా అలాగ అనిపించదు, భయం వేస్తుంది. ఇది చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, మనమేమో అబద్ధంగా ఏమి మాట్లాడలేము. ఎలాగా ఇన్ని క్వశ్చన్స్ లోంచి మైండ్ లోంచి అని ఏదో మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుకోగలిగాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎస్, నాకైతే అసలు లైక్ చిట్ చాట్ లా అనిపించింది. టైం ఎలా వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియలా. నాకు తెలిసి మోర్ ఎవరు ఎక్కువ ఎపిసోడ్ వచ్చి ఉంటది. అండ్ మా కెమెరామెన్ వాళ్ళు, మేడం ఇంక మా షిఫ్ట్ అయిపోయింది కదా, నన్ను కొంచెం వదిలేయచ్చు కదా. సో నెక్స్ట్ టైం మాకు ఇంకో కెమెరామెన్ ఇప్పుడే కిందకి వెళ్ళారు. సో నెక్స్ట్ టైం నుంచి మా కెమెరామెన్ వాళ్ళ ఫేస్లు కూడా వేయాలని చెప్పి నేను మెన్షన్ చేశాను. సో ఈసారి వాళ్ళ ఫేస్లు కూడా ఇస్తా. ఇట్లా పాపం ఇప్పుడు వదిలేస్తారు బాబు మమ్మల్ని అన్నట్లు ఉంటుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అంత బాగా చేయబట్టే మేము ఇంత బాగా చేయగలుగుతున్నాం. బట్ థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదండి, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి అన్ఫిల్టర్ విత్ ఉమా అనే ప్రోగ్రామ్ మన ఆంధ్రప్రభ ఎంటర్టైన్మెంట్ లో. థ్యాంక్ యూ.